ప్రేమ కలిగిన మా ప్రభువా, వందనాలయ్యా, స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి, ఎంతవరకు మీ సన్నిధి మాతో ఉంచారు, ప్రార్థించడానికి కృపనిచ్చారు. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు విన్నారు. వాక్య పఠనంలో, సాక్ష్యములలో, సమర్పణలో, ఆరాధనలో కూడా మీరు తోడై ఉండి అందరూ ఏక మనస్సుతో, ఏక హృదయముతో, ఏక తాత్పర్యముతో ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. నీ ఆత్మ మా మధ్య సంచరిస్తున్నందుకు వందనాలు తండ్రి. గడిచిన వారమంతా కాపాడుతూ వచ్చారు. మరి ఈరోజు నీ సన్నిధికి ప్రభువా, మా అంతటితే మేము రాలేం, కానీ మీరు నడిపించారు నాయన. మీరు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు తండ్రి, మీకు స్తోత్రం. మరి వచ్చిన ప్రతి బిడ్డ నీ బిడ్డ అయి ఉన్నారు, నీ బిడ్డ అయి ఉన్నారు ప్రభువా. నీ రక్తంతో విమోచించిన బిడ్డలు వీళ్ళు, నీ రాజ్యానికి వారసులుగా ఆయత్తపరుస్తున్న బిడ్డలు వీళ్ళు. అయితే ప్రభువా, నా కోసం, మా కోసం, నీ బిడ్డల కొరకు ఏ మాట సిద్ధపరిచారో, ఏ మాటను బట్టి నీ బిడ్డలను ఆదరించబోతున్నారో, ఏ మాటలను బట్టి కృంగిన వారిని లేవనెత్తబోతున్నారో, ఏ మాటను బట్టి టెన్షన్లో ఉన్నటువంటి వారిని ధైర్యపరచబోతున్నారో, ఏ మాటను బట్టి వాళ్ళు కలవరతలన్నిటి నుండి విడిపించబోతున్నారో, ఏ మాటను బట్టి వారిని స్వస్థపరచబడుతున్నారో ప్రభు, అటువంటి నీ జీవం కలిగిన మాట ద్వారా నాతోనూ, వినుసున్న వారు అందరితోనూ, అలాగే యూట్యూబ్ ద్వారా ఎక్కడెక్కడైతే ఉండి ప్రభు వారు వీక్షిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి బ్రతుకుల్లో ఒక నూతన కార్యము జరిగించు తండ్రి. నీ కృప ప్రతి ఒక్కరిపై ఉంచి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి, ఆమేన్. వందనాలండి. అందరూ కూర్చుందాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరలా ఈ విధంగా మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధించే భాగ్యం దేవుడు ఇచ్చాడు. అతి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఈ వారానికి కావలసినటి మాటలు మనము ధ్యానం చేసుకుందామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం నుండి చదువుతామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28 నుండి చదువుతాం. అమ్మా, ఇది నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవుల కొండకు వెళ్ళిరి. సరిపోతుందండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. యేసు ప్రభు వారు ఆ రాత్రి పట్టబడబోతున్నాడు. దుష్టుల చేతికి అప్పగించబడతాను అని చెప్పి అంతకుముందు చాలా సందర్భంలో చెప్పడం జరిగింది. శిష్యులతో కూడా చెప్తూ వచ్చాడు, ఇదిగో మీరు మా శరీరము తినాలి, నా రక్తం త్రాగాలి అన్నప్పుడు చాలామందికి అభ్యంతరం కలిగింది ఆ మాట. ఇదేంటిది, ఈయన శరీరాన్ని తినటం ఏంటి, రక్తం త్రాగటం ఏంటి అని చెప్పేసి చాలామందికి అర్థం కాక వాళ్ళు అపార్థం చేసుకుని యేసు ప్రభువుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? 50 అనమండుగురు. అంటే అప్పటికి శిష్యుల సంఖ్య 70 మంది. ఇంకా 12 మంది మిగిలారు. అప్పుడు ఎంతమంది అయినట్టు? 58 మంది వెళ్ళిపోయారండి. అంటే ఎన్నొంతులు మిగిలారు, ఎన్నొంతులు వెళ్ళారు? 4 12 లెక్కేసుకుంటే
48, 5 12 60, అంటే కొంత ఇంచుమించులో 5 వంతులు అయిపోయారు, ఓ కొంత మిగిలారు. ఈ రీతిగా వాళ్ళందరూ కూడా ఎందుకు ఈ మాట అర్థం కాక అపార్థమయ్యి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయన తెలియజేస్తున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు. ఆ రోజు పస్కాను సిద్ధపరచుకుంటున్న సమయం అది. ఆ సమయంలో శిష్యులందరినీ కూడా ఒక చోట సమకూర్చి అక్కడ ఆ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనిస్తే ఆది కాలం కానించి కూడా ఏమండి దీనికి ఒక సాయిగా, ఒక మాదిరిగా ఆది కాలం కానించి ఇది కంట్రోల్ అవుతుంది, ఇది కొనసాగుతుంది అన్నమాట. అది మనం ఆలోచన చేస్తే ప్రియ దేని బిడ్డలారా, చూడండి, లేవీకాండము 22వ అధ్యాయం 10 కాడ నుంచి 13 వచనాలు చదవాలి. లేవీకాండము 22వ అధ్యాయము 10 కాడ నుంచి 13 వచనాలు చదువుదాం. అన్యులు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు, అంటే దేవుని ప్రతిష్ఠిత లేని వాళ్ళు తినకూడదు, అన్యులు తినకూడదు. యాజకుల ఇంటి దగ్గర నివసిస్తున్నటి అన్యుడైనా జీతగాడైనా ప్రతిష్ఠితమైన దాన్ని తినకూడదు. ఇక్కడ సేవకుడి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా అన్యుడు తినకూడదు, పనోడు తినకూడదు, జీతగాడు తినకూడదు. కానీ అది అంటే కొనుక్కుంటే ఇంకా స్వాచ్ఛం అవుతుంది అన్నమాట. ఎవరైతే కొనబడ్డారో, అమ్మబడ్డారో వారికి తినొచ్చు. తన ఇంటి దగ్గరే అలా కొనబడినట్టు వారికి పుట్టిన బిడ్డలు కూడా తినవచ్చు. అంటే ఈ విధంగా ఏమండి పాత నిబంధన గ్రంథంలో ప్రతిష్ఠింపబడినటి యొక్క ఆ ప్రతిష్ఠత కలిగినటి ఆహారాన్ని ఎవడి విషయంలో జాగ్రత్తలు చెప్తున్నాడు. కిందకి వెళ్ళిపోండి. అదంతా అక్కలే 13వ వచనం కాడికి వెళ్ళిపోండి. చేరి అది అన్యుడెవడు కూడా, అన్యుడంటే ఎవరు? ఇప్పుడు మనం ఏమండి అన్యుడంటే ఎవరు అంటే క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తుని అంగీకరింపలేని వారు. మేము క్రీస్తుని ఎరుగుదామంటారు, కానీ ప్రభు యొక్క మాటకు లోబడలేని, రక్షణ లేనిటి వారి గురించి చెప్పబడుతుంది అన్యులని. కాబట్టి అన్యుడు తినకూడదు. అలాగనే దేవుని యొక్క ప్రభు చెప్పినట్టు యొక్క మాట ఏంటంటే, ఇదిగో నా శరీరము తినాలి, నా రక్తం త్రాగాలి, ఇది నన్ను అంగీకరించి నేను ఇచ్చిన నీ రక్షణ పొందుకుని పాపక్షమాపణ పొందినట్టు వారు మాత్రమే దీంట్లో పాలు పొందాలి, అన్యులు తినటానికి వీరు లేదు. నేను సేవ చేసే పరిచర్యలో ఉన్నప్పుడు రాలింగ్లో ఒక పరిచర్య జరుగుతుంది ఒకళ్ళది. వాళ్ళక విశ్వాసులు అప్పుడప్పుడు మనకి మీటింగ్లు పెడితే వస్తూ ఉండేవారు. ఒకసారి ప్రార్థన చేస్తారు రమ్మంటే వెళ్తే వాళ్ళ సందర్భం వచ్చింది, ఏదో సందర్భం వస్తే వాళ్ళు నన్ను అడిగారు, ఏవండి మరి ప్రభు రాత్రి భోజనం ఉంటుంది కదా, అంటే బల్ల ఉంటుంది కదా, అది ఎవరికి ఇస్తారు అన్నాను. ఎవరికి ఇస్తామేంటి? ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందారో వాళ్ళకి ఇస్తామమ్మా అన్నాను. మరి మీరేం చేస్తారన్నారు. ఆ రోజు ఎంతమంది వచ్చారో అంతమందికి ఇచ్చేస్తారు, పిల్లలైనా పెద్దోళ్ళైనా అన్యులైనా. ఏదన్నా తెచ్చుకుంటే స్వీట్లో ఆటలు ఏదైనా తెచ్చు అవి పంచవచ్చు, అంతేగాని ఇదేంటంటే అది అంతేనండి అని చెప్పేసి వాళ్ళు అంటారు. కనుక దీనికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. దాని ఒక ప్రత్యేకంగా ఏమండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి ఏర్పాటు చేశాడు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రత్యేకించబడి ప్రతిష్ఠ చేయబడిన వారు. అవునండి,
కాబట్టి అన్యుల వల్లే కాకూడదు ప్రియులారా. మన ప్రత్యేకత ఉంది, మనకి ఆశీర్వాదకరమైన బల్ల మనకు ఉంది. కాబట్టి ప్రియులారా, దీన్ని బట్టి మనం అన్ని సమయాల్లో ప్రభువులో ఆనందించువారుగా, తృప్తి చెందువారుగా, ప్రభువుని మహిమపరచువారుగా ఉండాలన్నమాట. ఓకే, తర్వాత ఇంకొక మాట మీ ముందు పెడతాను. చూడండి, నిర్గమకాండము 12వ అధ్యాయం 11వ వచనం కూడా ఇది ఎలా తినాలి అనేది అక్కడ చెప్తారు. తినవలసిన విధమేమదనగా నడుం కట్టుకోవాలంట, చెప్పులు తొడుక్కోవాలంట, కర్రల చేతిలో ఉండాలంట, త్వరపడుసు దాన్ని తినాలి. దేన్ని తినాలి? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు సుమారుగా 400 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండిపోయారు. అయితే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాటను బట్టి, రెండోది ఈ ప్రజలు పడుతున్న బాధను బట్టి వాళ్ళు మొర్రపెట్టారు, వారు ఏడ్చారు, కన్నీళ్ళు కార్చారు, దేవుడికి మొర్రపెట్టారు. ప్రభువా, బాధల్లో ఉన్నామయ్యా, మమ్మల్ని విడిపించయ్యా అని ఏడుకున్నారు, ప్రాధేయపడ్డారు. దేవుడు వాళ్ళ మొర్ర విన్నాడు, వాడు ప్రార్థన ఆలకించాడు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడి మోషేని ఎంపిక చేసుకుని మోషేను వారి దగ్గరికి పంపించి వారిని ఐగుప్తులో నుండి, ఐగుప్తు ప్రాంతంలో నుండి విడిపించడానికి కొంత సమయం పట్టింది. ఎందుకంటే విడిపించాలంటే అంటే విడిపించగలవాడు ఆయన, సర్వశక్తిమంతుడు. కానీ ఆయన ఏంటో తెలియాలి వీళ్ళకి. ఎందుకు అంటే అక్కడ ఇశ్రాయేలీయులు చాలా నీస్కింగా చూస్తున్నారు, వాళ్ళు వీళ్ళతో పనికిమాలిన వాళ్ళుగా చూస్తున్నారు. కాబట్టి మీ పితరులు ఏం చేసేవారంటే గొర్రెలు కాపరులు అనేవారు. గొర్రెలు కాపరులు అంటే ఐగుప్తులకి చాలా అసహ్యం, చాలా నీస్కింగా చూస్తున్నారు. వీరేదో తక్కువ జాతోళ్ళు అన్నట్లుగా, వీళ్ళు ఏదో పనికి లేని పనికిమాలు అన్నట్లుగా. అలా అందుచేత వీళ్ళని కొండలు చేసే పనికి, ఇటుకలు చేసే పనికి, పెంకులు చేసే పనికినే ఉపయోగించారు. మట్టి తెచ్చి చూడండి కొండలు చేస్తారు కదా, ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఆ పనికి పెట్టి, ఆ పనిలో కూడా చాలా బాధ పెట్టేవారు. లెక్క ప్రకారంగా ఇవ్వాలి, వాళ్ళకి తోచింది ఇస్తారు. వీళ్ళకి డిమాండ్ చేయడానికి లేదు, బానిసలు కాబట్టి. ఇలాగా ఇంచుమించు 400 సంవత్సరాలుగా బాధలు పడుతున్నారు ఆ దేశంలో. వాళ్ళ మొర్ర దేవుడు విని వాళ్ళ దగ్గరికి మోషేని పంపించి ఈ ఎబ్రీల యొక్క దేవుడు, ఈ ఎబ్రీల యొక్క దేవుడు ఎవరో ఆ దేశానికి అర్థం అవ్వాలి, ఆ దేశాన్ని పరిపాలిస్తే రాజుకు అర్థం అవ్వాలని చెప్పి 10 సూచక్రియలు చేశాడు. ఈ 10 సూచక్రియల్లో ఆ దేశం అంతా గడగడలాడిపోయింది. ఈ 10వ సూచక్రియ ఏంటి అంటే ఆ దేశంలోనున్నటి ఐగుప్తీల యొక్క అందరి ఇళ్లల్లో జ్యేష్ఠ కుమారులు చచ్చిపోయారు ఒక్క రాత్రే. ఆ రాత్రికి ముందు ప్రభు ఏం చెప్పాడంటే, ఇదిగో రేపు మీరు ప్రయాణం అవ్వాలి. మరి వాడు పోనివ్వట్లేదు కదా, పోనిస్తాడు ఈసారి. మీరు అందరూ ఏం చేయాలంటే ఒక్కొక్క గొర్రె పిల్లని, ఒక్కొక్క ఇంటికి ఒక గొర్రె పిల్లని చొప్పున సిద్ధం చేసుకోండి. ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల ఉండాలి. ఆ గొర్రె పిల్లని సిద్ధం చేసుకోండి. సందకాడే ఆ గొర్రె పిల్లని వధించండి. దాని రక్తం తీసుకుని గుమ్మం ఉంటుంది కదా, గుమ్మానికి ఎడపెడ ఉన్న 2 నిలువు కమ్ములకి రాయండి. ఆ పై కమ్మి కూడా రాయండి. కాబట్టి ప్రతి ఒక్కొక్కరికి ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తం తీసుకుని గుమ్మానికి ఎడపెడ ఉన్న కమ్మిలికి రాయండి రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని. తర్వాత అడ్డకమ్ము ఉంటుంది కదా పైన, అడ్డకమ్ముకు కూడా రాయండి. కింద ఉన్న కమ్మికి రాయక్కలేదు, ఎందుకంటే అది తొక్కి వెళ్తాం కాబట్టి. ఆ విధంగా రాసండి. రాసిన తర్వాత ఆ మాంసాన్ని సిద్ధం చేసుకోండి రేపటి కొరకు. రేపు ఉదయాన్నే మీరు బయలుదేరాలి. ఐగుప్తులు కూడా మిమ్మల్ని సాగనంపితే, ఇంతవరకు మిమ్మల్ని వెళ్ళనివ్వలేదు, ఇప్పుడు సాగనంపేస్తారు. ఈ రాత్రి మరణపు దూత వస్తుంది,
ఐగుప్తు దేశమంతా సంచరిస్తుంది. ఏ దూత అది? మరణపు దూత. ఆ మరణపు దూత వచ్చి ప్రతి ఇంటికి వస్తుంది, ప్రతి ఇంటికి వస్తుంది ఆ దూత. ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తం ఉన్నదో ఆ ఇంటికి లోనకి వెళ్ళదు. గొర్రెపిల్ల రక్తం ఏ ఇంటికి అయితే, ఏ గుమ్మానికైతే, ఏ గృహానికైతే లేదో ఆ ఇంటిలో ప్రవేశిస్తుంది. ఏ ఇంటిలో ఈ మరణపు దూత ప్రవేశించిందో ఆ ఇంటిలో జ్యేష్ఠ కుమారుడు చచ్చిపోతాడు. అలాగా ఐగుప్తు దేశంలో ఉన్నటి అందరిలోకి వెళ్తుంది. రాజు అయినా కానీ, దాసి అయినా కానీ, సామాన్యుడైనా కానీ, సామంతుడైనా కానీ, ఎవడైనా, ధనకుడైనా దరిద్రుడైనా, వాడు ఎవడైనా కావచ్చు, ప్రతి ఇంటిలోకి ప్రవేశించడానికి దేవుడు అనుమతించాడు. ప్రతి ఇంటిలోకి మరణదూత వెళ్తుందండి. చాలాసార్లు అన్యులు ఏం చేస్తూ ఉంటారంటే, కొత్తగా ఇల్లు కట్టిన తర్వాత గృహప్రవేశానికి ముందు ఏం చేస్తారు? ఆవునయ్య గోవునయ్య కదయ్యా. నేను చెప్పే సబ్జెక్ట్ ఏంటి? బుర్రబెట్టండి, నెత్తికి తగులుతుంది ఒక్కోసారి. గుమ్మడికాయో కొబ్బరికాయో ఏదో ఉట్టి తెచ్చి దానికి ఒక మేకు స్పెషల్, అది దాన్ని ఎలాడతారు, ఇంకెంత దాన్ని ముట్టుకొని ఎవరో. ఎందుకు ఎలాడగడతారు? ఈ మరణదూత ప్రవేశించకుండా ఉండాలని. ఏవండి, అదేంటంటే మరణదూతకి ఆహ్వానం, అది పమ్మాళ్ళకి వెళ్దాం. అర్థమైంది? దొంగడు తాళం తీసి ఇచ్చినట్టు అనమాట. వాళ్ళకి తెలియదు పాపం. అర్థమైందా? ఆ కొబ్బరికాయ పెడతారు, లేక ఆ ఇంటి మూల పెడతారండి, పెద్ద పెద్ద శక్తిలో పెడతారు కదా, అందులో కాపం చేసేది అదే. ఎందుకంటే దాన్నే కదా వాళ్ళు ఆరాధించేది. అది రాకూడదు అనుకుంటారు, దాన్ని ఇంట్లో పెట్టుకుని. అర్థమైందా? ఇది కారణం. ఆ గుమ్మడికాయ ఎందుకు కడతారంటే మరణదూత ప్రవేశిస్తుందని ఆ కాలంలో జరిగింది కదా. ఈ అన్యులకు అది అర్థం కాలేదు. ఈ ఐగుప్తులకి అందరికీ కూడా వాళ్ళు పెద్ద పెద్ద భవంతులండి, పెద్ద పెద్ద బిల్డింగులండి, ఏమండి, పెద్ద పెద్ద మిద్దులు ఉన్నట్టు యొక్క గృహాలండి. రాజు గృహాలు అలాగ ఉంటాయి. సీమ కూడా దూరనవరు, కానీ మరణదూత కట్టలేదు, వెళ్ళిపోయింది. రక్తం ఉన్నట్టు యొక్క గొర్రెపిల్ల రక్తం పోక్షించబడిన కాడ ఏమండి లోనికి వెళ్ళలేదు. అంటే దేవుని ఆర్డర్, దేవుని ఆజ్ఞది. ఎక్కడైతే గొర్రెపిల్ల రక్తం రాయబడిందో, పూయబడిందో గుమ్మానికి, గడపలకి, ఈ దాంట్లోకి వెళ్ళొద్దు. ఇక్కడ మరొక మాట మీకు చెప్పాలి. అదేంటంటే, ఎన్ని కమ్ములకి పూశారు? 3 కమ్ములకి. అందుకని అన్యులు ఏం చేస్తారంటే 3 కమ్ములు మంచి వేస్తారు, కింద కమ్మిని బురద కమ్మి అంటారు. ఏం కమ్మండి? బురద కమ్మి. ఈ కమ్ములు వేయరు, దానికి తక్కువ క్వాలిటీలో ఉన్న కమ్మి వేస్తారు దానికి. అర్థమైందండి? ఎందుకనంటే ప్రభు 3 గట్లకే రాయించాడు. సైతాన్ గాడు ఏంటంటే అలా పెడతాడు. ఏ చేసినా అన్యులైనా బైబిల్లో నుండే చేస్తారు, కానీ తిరగేసి చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? తిరగేసి అంటే అది తిరగేసేస్తాం అంటే దేవుడు చెప్పింది ఒకటైతే వాళ్ళు మరొకటి చేస్తారు. బైబిల్లో ఒక మాట ఏమో రాయబడిందంటే, వీళ్ళెవర్రా బాబు ఇక్కడ కూడా వచ్చేసారా, వీళ్ళు భూలోకాన్ని తలకిందులు చేసేస్తున్నారు అంటున్నారు. ఏం చేశారంటే వాళ్ళు భూలోకాన్ని తలకిందులు చేస్తారంట. అంటే భూలోకం తలకిందులు చేయటం ఏంటంటే వాళ్ళకి ఎలా కనపడ్డారు? వాళ్ళకి ఎలా కనపడ్డారు? తలకిందులుగా కనపడ్డారు, అంతే కదా. భూలోకాన్ని ఇలాగుండేదాన్ని ఇలా చేస్తున్నారు. ఈ మధ్య కొన్ని ఇళ్ళు కడుతున్నారండి. అర్థమైందా? కప్పేమో కిందకి అడుగుని బిల్డింగ్ తిరగేసి కడుతున్నారండి. మోడల్ అంటే అది తిరమడిపోయిందిరా ఇల్లు అనుకుంటాం మనం చూస్తే, అదో మోడల్. అలాగే వీళ్ళకి ఎలా కనపడుతున్నారు వీళ్ళు సువా చెప్పు వాళ్ళు అంటే తల కిందగా కనపడుతున్నారు. ఎందుకు అలా కనపడుతున్నారు చెప్పండి? ఎందుకు కనపడుతున్నారంటే అలాగా వాళ్ళు తలకే కిందకెట్టి కాళ్ళు పైకి చూస్తున్నారు. నడిచేళ్ళు కూడా ఎలా కనపడుతున్నారు వాళ్ళకి? అంటే దేవుని యొక్క
ఆజ్ఞ ఏంటి అంటే సృష్టికర్తను సేవించాలి, సృష్టిని సేవించకూడదంటే ఏం చేస్తున్నారు? సృష్టిని సేవిస్తున్నారు. మనం చేసిన దేవుణ్ణి ఆరాధించాలి, మనం చేసుకున్న దాన్ని ఆరాధించకూడదంటే ఏం చేస్తున్నారు? మనం చేసుకోండి మాకు వద్దు, మేము చేసుకోండి మాకు కావాలి. ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ నోరు మూసుకుని ఉంటాడు, నోరు తెరిచినా నోరు తెరుచుకునే ఉంటాడు. చేతులు కత్తెట్టొచ్చు, ఏం పెట్టినా అది అలాగే ఉంటుంది మళ్ళీ మనం తీసేదాకా. అందుచేత మన ఇష్టం నెరవేర్చుకోవచ్చండి. ఆ ఉద్దేశంతో ఏమండి వాళ్ళు చేసుకున్న దాన్నే ఇష్టపడుతూ ఉంటారు, మనం చేసినట్టు వాళ్ళని ఇష్టపడరు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, సరే ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేస్తే ఎప్పుడైతే రక్తం ఉందో ఆ ఇళ్లలోకి వెళ్ళలేదు మరణదూత. రక్తం లేని ప్రతి ఇంట్లోకి కూడా, ఐగుప్తు అంటే ఎక్కడుంది? గాజా పక్కన లేదా? గాజా స్మాష్ అయిపోయినప్పుడు ఆ మధ్యలో ఇశ్రాయేల్ ప్రజలు గాజాలో ఉన్న ఉగ్రవాదులను చంపడం కోసం గాజా పట్టణాన్ని స్మాష్ చేసేసారు. సుమారు 80% అది సుషాణం కింద అయిపోయింది. అర్థమైందా? దానికి సాయం చేయటానికి ఎటు దారి లేదు. ఐగుప్తు వెళ్ళి ఐగుప్తులో అక్కడ ఆహారం పెట్టి అక్కడి నుంచి అందిస్తున్నారు అన్నమాట వాళ్ళకి. ఇప్పటికీ కూడా బైబిల్ చెప్పే చరిత్ర ఇప్పటికీ ఆధారం ఉందండి. అదే ఐగుప్తు దేశంలో, ప్రపంచంలో అది ఐగుప్తు చిన్నగా ఉందండి ఇప్పుడు, కానీ ఆ రోజుల్లో ప్రపంచ దేశాన్ని శాసించే దేశంగా ఐగుప్తు ఎదిగింది. ఆ రోజుల్లో ప్రపంచానికే ఓ ప్రత్యేకమైన దేశం. ఎందుకంటే సొలొమోను రాజు సైతం కూడా గుర్రాలు కావాలన్నా రథాలు కావాలన్నా ఐగుప్తు వెళ్ళి కొనుక్కు తెచ్చుకునేవాడు. ఈ అంతమాట ఐగుప్తు వెళ్ళి కొనుక్కు తెచ్చుకోవడం అంతమాట ఎందుకులేని చెప్పేసి ఆ పరో కూతురు పెళ్లి చేసేసుకున్నాడు. ఇప్పుడు అల్లుడికి ఏం కావాల్సిన రాజుగారు పంపేస్తారండి కదా. ఆ విధంగా పరో కూతురు కూడా చేసేసుకున్నాడు పెళ్ళి. ఎంతమంది రాజులు అమ్మాయిని చేసుకున్నాడు తెలుసు మీకు? 700 మంది రాజులు కూతురు చేసుకున్నాడు ఈయన. ఇప్పుడు 700 మంది రాజులు ఇద్దరికి వస్తారు ఈ మీదకే, ఎందుకంటే మా అమ్మాయి అక్కడ ఉన్నది అన్నట్టుగా అలా చేయడానికి చెప్పాలి, ఈయన చేసుకుంటానికి చెప్పాలి. ఏమండి? సరే, మన సబ్జెక్ట్ అది కాదు. అది చెప్పబోయేది ఏంటంటే, అలాంటి ఐగుప్తు దేశాన్ని ఆ రాత్రి ఏ ఇంటిలో చూసినా సరే ఏమండి మృతదేహంతో ఉండిపోయిందండి. పొద్దున్న లేచినప్పటికీ అబ్బాయి అబ్బాయి అంటే ఎక్కడ అబ్బాయి? నిద్రలో నుంచి పోయాడు. రాజు కొడుకు చచ్చిపోయాడు, గొళ్ళుమన్నాడు. మంత్రి గారు అబ్బాయి చచ్చిపోయాడు. సైన్యాధిపతులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ అబ్బాయిలు చచ్చిపోయారు. సైన్యం ఎంతమంది ఉన్నారో వాళ్ళ కొడుకులు చచ్చిపోయారు. వాళ్ళ ఇంట్లో పనిచేసే పనోళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ కొడుకులు చచ్చిపోయారు. ఇలాగ ఐగుప్తులో జరిగినట్టు ఆ ఘోష ప్రపంచంలో అలాంటిది ఎప్పుడు కొరడలో కూడా జరగలేదు. అలా ఒక్క దేశంలో అన్ని ఇళ్లల్లో కూడా ఏమంటే మరణం తాండమాడింది, మరణపు వాసంతో నిండిపోయింది. అదే సమయంలో దేవుని బిడ్డలు గోషేన్ అనే ప్రాంతంలో ఉన్నారు. రామసేతులో గోషేన్ అనే ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా ఉన్నట్టు ఇశ్రాయేలు ఇళ్లలో ఏంటండి కోడిపిల్ల కూడా చచ్చిపోలేదు. అందరూ క్షేమంగా సురక్షిత. పొద్దున్న లేచారు, ప్రభువు స్తుతించారు, బయలుదేరుతూ ఉన్నారు వీళ్ళు. ఈ లోపల లేచిన వాడు గొళ్ళుని ఒకేసారి దేశమంతా ఘోషండి, ఏడుపులండి, పెడిబొబ్బలండి. వాదార్చివాడు ఉంటాడా? రాజుగారిని వాదార్చివాడు కూడా ఉన్నాడు. ఎందుకంటే ఏళ్లలో అదే పరిస్థితి కదా. కాబట్టి అందరూ కూడా అడిలిపోయారు. అమ్మో, వీళ్ళ దేవుడు అంటే ఏంటో అనుకున్నాం, వీళ్ళల్లో ఒక్కరు చనిపోలేదు అని భయం వేసిందండి. ఓరు బాబోయ్, వాళ్ళ గురించి చాలా తక్కువగా మాట్లాడాం, తుణికిరించి మాట్లాడాం, అపహాసంగా మాట్లాడాం, చాలా ఏడిపించాం, కొట్టాం. అయ్యో బాబోయ్, వీళ్ళ దేవుడు ఎంత గొప్ప దేవుడా అనుకుని అందరు గుండెలు కరిగిపోయాయి. ఆ సమయంలో ఏమండి ఐగుప్తీయులు అందరూ కూడా ఊరు చివరనున్న సుషాణలో ఉన్నారు. మగోళ్ళు అందరూ ఎందుకున్నారు? తన పిల్లల్ని దహన కార్యక్రమాలు జరిగించుకోవడానికి అక్కడికి వెళ్ళారు. తన పిల్లల్ని మోసుకుని ఇళ్ళ కాడ ఆడవాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు ఈ ఈ ఏప్రిల్ స్త్రీలు ఏమంటున్నారంటే, మరి కొంచెం మీ మెడలో మాకు ఇస్తారా, మేము వేసుకెళ్తాం అంటే. ఎక్కడికి వెళ్తున్నాం? పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? పెళ్ళికి వెళ్ళినప్పుడు మనకు లేవనుకోండి, పక్కోడిని ఏం చేశారు? అమ్మ ఎరువు అడిగి వేసుకెళ్తాడు. ఈ రోజు ఎరువు అడగండి అమ్మోయ్, మీ ఇల్లు అమ్మేవాళ్ళు చూద్ది, లేకపోతే 10 సంవత్సరాలు పాలితనం చేయవలసి వద్ది. అస్సలు ఎరువు విత్తనాన్ని తీసుకోకండి ఎవరి అని. అర్థమైందా? ఏమండి, అది ప్రాణానికి కూడా ముప్పు. రెండోదిగా దాన్ని మళ్ళీ ఏదన్నా అయ్యిందనుకో, దాన్ని ఇవ్వలేవటం మన వల్ల కాదు. వాళ్ళు ఎరువు అడగట్లేదు, మేము వెళుతున్నాం మాకు ఇస్తారా అంటే, అమ్మ తీసుకోండి, ఏం మాట్లాడతారు, తీసేసుకోండి. మెడలో తీసి వాళ్ళ మెడలో వేసేస్తున్నారు. పూర్వదినాలు ఏం చేసేవారండి? పెళ్లి కూతురు చేసిన ఎడగని వెళ్తున్నా, ఇవి తీసుకోమ్మా వేసుకోమ్మా అని. మా పాస్టమ్మ మెడలో బాగా సన్నంగా నల్లగా ఉండే తాడు ఉండేది. ఎక్కడికి వెళ్తే మా అమ్మగారు అది తీసే, ఇది వేసుకో అని మా అమ్మగారి మెడలో తీసేసేసి ఆ రోజుల్లో. సరే, కాబట్టి ఇప్పుడు అడుగుతుంటుంటే ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారండి. వేసుకెళ్ళండి అంటే వాళ్ళ దేవుడు బట్టి వాళ్ళకి భయపడిపోతున్నారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? నీ దేవుడు ఎవరో ఒక రోజున మనల్ని ద్వేషించిన వారికి చూపిస్తాడు దేవుడు. మన దేవుడు ఎవరో తుణీకరించబడిన వారికి చూపిస్తాడు ఒక రోజున. మన దేవుడి యొక్క పవర్ ఏంటో ఒక రోజున చూపించబోతున్నాడండి. ఆ రోజు గగ్గోలు పెట్టే రోజు రాబోతుందండి. అంతవరకు ఊర్చుకోండి. ఎవరైనా లేదనన్నా, తుణీకరించినా, అపహాసించినా, యాలం చేసినా, ఏమండి ఎర్రిగా మాట్లాడినా సహించుకోండి, ఓర్చుకోండి. ఒక రోజు రాబోతుంది. ఆ రోజు ఏమండి భూమి గడగడగడ ఉడుతుందంట. భూమి గజగజ వడికే రోజు వస్తుందండి. ఇప్పుడు ఈ ఐగుప్తులో గడగడగడగడాలు ఆడిపోతున్నారు, వణుకుపోతున్నారు. అమ్మో, మీ దేవుడు అంటే సామాన్యుడు కాదు అని చెప్పి అడిగిన ఇచ్చేస్తున్నారు, అడగకపోయినా ఇచ్చేస్తున్నారండి. వీళ్ళ మెళ్ళండి వేసేసుకున్నారు, ఒంటిని ధరించేసుకున్నారు. ఏమండి ఆనందంతో పాటలు పాడుకుంటూ వెళుతూ, సంతోషంగా వెళుతూ, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు సిద్ధపరుచుకున్నారు కదా రాత్రి పస్కా భోజనం. ఏమండి గొర్రె పిల్ల మరి వధించారు కదా, సిద్ధపరుచుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నడుం కట్టుకోండి. ఏం కట్టుకోవాలి? నడుం కట్టుకోండి, చెప్పులు తొడుక్కోండి, జోళ్ళు వేసుకోండి, మీ చేతిలో కర్ర పట్టుకోండి. దేవుడికి ఇస్తూ కత్తక్కలేదు. ఏమండి కర్ర పట్టుకోండి. మీరు నడుచుకుంటూ ఓ చేతిలో కర్రను ఒక చేతిలో తినండి, తింటూ వెళ్ళండి. తింటూ ఆ గొర్రె పిల్ల యొక్క ఆ విందును ఆరగిస్తూ వెళ్ళండి. అంటే ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జోడు అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగటం వల్ల మనం చేయవలసింది ఒక పని ఉంది. ఒక పని చెప్పాడు. ఏమండి ఆయన మరణాన్ని పునరుద్ధాన్ని ప్రచురించే వారిగా సాక్షులుగా ఉండమన్నాడు మనల్ని. మనం వచ్చాం, బల తీసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం కాదు. ఈ మధ్యలో యేసు ప్రభు గురించి చెప్పవలసిన అవసరత ఉంది. ఆ సువార్తకు సూచన ఈ జోడు తొడుక్కోండి అన్నాడు. రెండోది నడవడానికి ఏం చేయాలి? నడవడానికి అక్కడేం చెప్పాడు అన్నది, నడుము కట్టుకోవాలి. అంటే నడికట్టు అన్నమాట. నడుము కట్టుకోవాలి. పౌలు గారికి నడికట్టు ఉండే. నడవడానికి ఎందుకు కడతారు కట్టు అంటే బలం కోసం. బాలింత్రాలకి పూర్వదినాల్లో నడుము కట్టేసేవారు. ఇందుకడ కొంచెం బలహీనతగా ఉంటుంది కాబట్టి నడు కట్టు వల్ల బలంగా ఉంటుంది అనమాట, నిలబడుతుంది బాగా. అలాగే పూర్వదిన పనిచేసేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు ఎవరి టవల్లో అలాగే నడునికి గట్టిగా కట్టుకునేవారండి. ఎందుకంటే కోత కోసినప్పుడు అయితే నడువులు లాక్కుండా కొంచెం కాపాడుతుందండి. ఈ కట్టు వల్ల కాపాడుతుంది. అంటే కొంచెం బలంగా ఉండడానికి, బలంగా పనిచేయటానికి ఈ నడానికి కట్టేసుకునేవారు. టవల్ కట్టుకునేవారండి, బిగదీసి కట్టుకునేవారు. ఏదన్నా భర్త మోసినప్పుడు, లేకపోతే ఏమండి ఎక్కడికన్నా దూర ప్రాంతం వెళ్ళినప్పుడు నడుము కట్టుకునేవారు అనమాట. అంటే నువ్వు బలంగా ఉండాలి. ప్రభు బిడ్డలుగా బలహీనగా ఉండకూడదు.
కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ప్రతికూలం వచ్చినా సరే నీకు ప్రభువు ఉన్నాడు. కనుక ఆయన ఉన్నాడని ఎప్పుడు కూడా మనము బలముగా ఉండాలి, బలముగా సాక్ష్యం చెప్పాలండి. అవును, ఎలా చెప్పాలి? నయోమిలా చెప్పకూడదు. నయోమి ఏం చెప్పింది? బలహీనంగా చెప్పింది. సర్వశక్తుడు నాకు దుఃఖం గల చేశాడు, అన్యాయం చేశాడు, అది అవిశ్వాసం చెప్పే మాట. కానీ మనం ఏం చెప్పాలో తెలుసా? ధైర్యంగా చెప్పాలి. షడ్రకు మేషకు అభ్యర్థుగోలు వల్ల చెప్పాలి, దానియేలు వల్ల చెప్పాలి. అవునండి, మనము ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కానీ పరిస్థితులను బట్టి బలహీనంగా ఉండకూడదు, పరిస్థితులను బట్టి కంగారు పడకూడదు, కృంగిపోకూడదు. మనం ఎప్పుడు ఆయన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. దావీదుని కొట్టాలని రాళ్ళు తీసుకున్నారంటే అందరూ కూడా, తన వారందరూ కూడా. కానీ దావీదు అక్కడ ఏమన్నాడు అంటే తెలుసా అండి? యెహోవాను బట్టి దావీదు ధైర్యము తెచ్చుకున్నాను అని రాయబడింది 30:6 సమూయేలు మొదటి గ్రంథంలో. కాబట్టి పిల్లరా చదవసరం. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే నోడు ఏంటంటే క్రీస్తునందు ప్రతి ఒక్కరూ కూడా బలముగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, బలమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. ఏమండి, పౌలు అంటాడు కదండి, ఎటుపోయినా శ్రమలే, ఎటుపోయినా బాధలే, ఎటుపోయినా నిందలే, ఎటుపోయినా అవమానాలే, అయినప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నాడు? బాహ్య శరీరం కుషించిపోయిన అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. ఆత్మీయంగా మేము బలముగా ఉన్నాం. నేను ఎప్పుడు బలహీనుడనో శరీరంగా, ఆత్మలో అప్పుడు బలవంతుణ్ణి అని చెప్పగలుగుతున్నాడు. అలాగా మనం ఈ నడువేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా బలముగా ఉండాలి. యేసుక్రీస్తునందు దేవుని బిడ్డలు ఎప్పుడు బలహీనమవుతాండి, బలముగా ఉండాలి. మూడవదిగా చూస్తే కర్ర. ఏం పట్టుకెళ్తున్నా? కర్ర చేతిలో ఉండాలి. ఎప్పుడు కూడా ఏముండాలి? కర్ర. ఏమండి, కర్రే అనుకుంటాం. మోషే దగ్గర కర్రే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసేసింది. కర్రే నీళ్ళని రక్తంగా మార్చేసింది. కర్రే ఏమండి ధూళిని కొట్టగా ఏమండి పేలైపోయాయి. ఇలాంటి ఎన్నో రకాల కార్యాలు చూస్తాం. కాబట్టి కర్ర అనేది మనం చూసినప్పుడు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఎప్పుడు దేవుని వాక్యము మన దగ్గర ఉండాలండి, దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలండి. కాబట్టి అదే సమయంలో మరొక దానికి రుజువు ఏంటంటే పరిశుద్ధాత్మకు రుజువై ఉంది. కాబట్టి దేవుని వాక్యముతో నింపబడాలి, దేవుని ఆత్మతో నడిపించబడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా నడుస్తూ మీరు ఏం చేయాలి? తినాలి అని ఏమండి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సెలవిచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలు లేకమునుపు మనం ఆలోచన చేస్తే మనకు తెలిసింది ఒక్క మాట చూడండి. ఆదికాండం 14:18 చూద్దామండి. ఆదికాండం సాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చి అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అంటండి. సాలేము రాజు అనబడుతున్నట్టు ఆయన. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాకని నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో నుండి 10వ వంతు ఇచ్చెను. ఇక్కడ ఒక విషయం మనం గమనించవలసింది ఏంటి అంటే, ఇక్కడ తన సోదరుడు కుమారుని యొక్క లోతుని, ఇంకా ఆ రాజులను, ఆ దేశంలో నుండి వారందరినీ ఆస్తంతులని తీసుకెళ్ళిపోయారు, కొల్లగొట్టి తీసుకెళ్ళిపోయారు. ఆ విధమైన పరిస్థితులు జరిగినప్పుడు ఈ విషయం
అబ్రాహాము గారికి వినపడినప్పుడు అబ్రాహాము గారు వెంటనే కూడా స్పందించాడు. అయ్యో, మన బిడ్డ, మన సహోదరుని కుమారుడు ఇలాగా బంధించి తీసుకెళ్ళిపోయారంట. తన భార్యల్ని, తన పిల్లల్ని, తన ఆస్తిని మొత్తం దోసుకుపోయారు. అయితే వెంటనే కూడా స్పందించాడు. తన దగ్గర ఉన్నటి స్నేహితుల్ని, అలాగనే తనతో నిబంధన చేసినట్టు వారిని 318 మంది తన దగ్గర పనివాళ్ళుగా ఉన్నట్టు వాళ్ళకి పుట్టిన పిల్లలు, అంటే దాసులు, అంటే పూర్తిగా వారు బతికినంతకాలం వీళ్ళకి దాసులుగా ఉంటారనమాట. అలా సంపాదించుకున్నాడు అబ్రహాము గారు. వాళ్ళు పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళై యవ్వన దశలో ఉన్నట్టు వారు ఎంతమంది ఉన్నారు అక్కడ? 318 మంది. ఇప్పుడు అబ్రహాము గారు నేను వెళ్ళి ఆ లోతు కుటుంబాన్ని వారు బంధించి తీసుకెళ్ళి వారందరినీ కూడా నేను తీసుకువస్తానికి నేను బయలుదేరుతున్నాను అని ఉంటాడు. వీళ్ళందరూ అంటారు, అయ్యారు మేము కూడా రెడీ, మేము మీతో వస్తాం, మేము కూడా మీతో వాళ్ళతో పోరాడతాం అని బయలుదేరారండి. పిల్లలు, ఇక్కడ ఒక విషయం ఆలోచన చేస్తే, ఇక్కడ ఉన్నట్టు 5 రాజులు జయించేశారు. 4 రాజులు వచ్చి 5 రాజుల్ని కూడా వాళ్ళకి ఆస్తి అంతా పట్టుకుపోయారు. ఏది మిగలకుండా ఆ దేశంలో నుండి యొక్క అందరినీ తీసుకెళ్ళిపోయారండి వాళ్ళు తన యొక్క రాజ్యంలోకి. ఈ 5 రాజులు ఈ 4 రాజుల్ని జయించలేకపోయారు. ఇప్పుడు ఆ 4 రాజులు వీళ్ళందరూ తీసుకుపోతే వాళ్ళతో పోరాడి వీళ్ళందరూ తీసుకురావటానికి బయలుదేరాడు. అబ్రహాం ఎప్పుడైనా యుద్ధం చేశాడంటే ఎప్పుడు యుద్ధం చేయలేదు. యుద్ధ నైపుణ్యత ఉందంటే లేదు. తన దగ్గర ఉన్నటి ఆ పనివాళ్ళకు ఉందంటే లేదు. కానీ ఒక్క దేవుని మీద ఉన్నటి విశ్వాసంతో, దేవుడి మీద నమ్మకంతో ఏమండి ఇప్పుడు వెళ్తున్నాడు అంటే తెగించి వెళ్తున్నాడండి. అంటే పెద్ద రిస్క్ చేస్తున్నాడు అక్కడ. ఇప్పుడు ఏమి ఆలోచించట్లేదు. అక్కడికి వెళ్తే ఒకవేళ ఓడిపోతే తిరిగి రారు, ఈయన రాడు, వెళ్ళినట్టు వాళ్ళు రారు, మొత్తం అందరినీ కూడా నరికేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళ మీదకి ఏమండి వెళ్తున్నాడు అంటే ఎంత ధైర్యమో చూడండి, దేవుడి మీద ఎంత నమ్మకమో చూడండి. కేవలము దేవుని బట్టి, దేవుడి మీద విశ్వాసం బట్టి ముందుకు వెళుతున్నాడండి. కొన్నిసార్లు ఇటువంటి సంఘటనలు మనకు ఎదురొస్తూ ఉంటాయి, మనకు ఎదురవుతూ ఉంటాయి. ప్రభువుని బట్టి మనం తెగించాలి, ప్రభువుని బట్టి మనం తెగించాలి. ఒకసారి ఒక సమస్య, పేరు చెప్పను కానీ, పెళ్ళయింది. కానీ ఈ అమ్మాయి అబ్బాయితో కాపురం చేయట్లేదు, ఇష్టపడట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎన్నో తాళ్ళు కట్టారు, ఎన్నెన్నో చేశారు. అబ్బాయి తరపున వాళ్ళకి కొంచెం కొద్ది అభిమానం అంతే ఆ తల్లికి. అమ్మాయి తరపున వాళ్ళు అందరూ కూడా ప్రభువులో రక్షించబడ్డవాళ్ళే చెప్పాలంటే. ఎందుకో అలా చేశారు. కనుక ఏమైనా సరే ఒక రోజు, ఒక వారం, 10 రోజులు, 20 రోజులు అలా చూస్తారండి. అయితే ఆ అబ్బాయి పేరు చెప్తే ఒప్పుకోవట్లేదు ఈ అమ్మాయి. అలా కాదని వాళ్ళు ఏం చేశారంటే, ఫైనల్గా ఆ సామర్ల కోటలో పెద్ద గద్దుగొలుపు ఏదో ఉందంట, అక్కడ 2000 ఇస్తే తోడిస్తారంట. ఎటువంటి సమస్యను పరిష్కారం అయిపోద్దని ఒక నమ్మకం. దాని మీద వాళ్ళు బలవంతం బట్టి ఏళ్ళు బయలుదేరారు, పిల్లని తీసుకువెళ్ళారు. అక్కడ తాడిచ్చారు, కట్టారు. కానీ మామూలే. అప్పుడు వాళ్ళు అన్నారు, ఈడాకులకు సిద్ధపడండి, తీసుకెళ్ళిపోమని పంపిస్తారు. వాళ్ళు పంపేస్తే మేము అనుకోకుండా ఆ సమయంలో ఒక చోటకి వెళ్ళాం. కానీ ఆ అమ్మాయి వారి యొక్క మరి వెనకాల ఒక 2 తల్లి, ఇంకా మొత్తం 3 ఒక చీకట్లో ఉన్నారు అక్కడ. నేను గుర్తుపట్టలేదు, మా పాస్టర్ గారు గుర్తుపట్టారు. ఇగో ఫలానా లాగా ఉన్నారంటే సుత్తులకి ఫలానే, నువ్వు ఇక్కడ నుండి వెళ్తానని చెప్పి గబగబా వెళ్ళి అక్కడ ఎవ్వరూ లేరు, చీకట్లో ఉన్నారు. అంటే చచ్చిపోదామా? ఇంటికి వెళితే చాలా గొడవలు అయిపోతాయి, చచ్చిపోతే గొడవ ఉండదు. ఇడాకు సీట్లన్నా ఇవ్వాలి, అది ఇవ్వలేము. అలా కాకపోతే కాపురం లేదు, చేయదు. ప్రయత్నాలు చేయవలసిన అన్నీ చేస్తారు, ఇక చేయగలిగింది ఫైనల్గా కూడా చేశారు. అప్పుడు వెళ్ళి ఏంటి అమ్మంటే గొళ్ళు నడిచారు. పరిస్థితి చెప్పారు, మీరేమి కంగారు పడకండి, ముందు మా ఇంటికి వెళ్ళిపోండి, మా ఇంటికి వెళ్ళిపోండి,
మా ఇంటికాళ్ళు ఉండండి అక్కడ, మేము కొంచెం పని ఉంది, ఒక్క అరగంటలో మా పాషమ్మని మేము వచ్చేస్తామని చెప్పి పంపించాం. సరే వచ్చేసారు, మా ఇంటికి వచ్చారు. సరే ఆ రోజు వంట చేసి కొంచెం భోజనం పెట్టడం జరిగింది. చక్కగా తినలేదు. నేను చెప్పాను, ధైర్యపరిచాం, ఏం కాదు, ప్రభు కార్యం చేస్తాడని. ఆ రాత్రంతా కొంత సమయం ప్రార్థన చేసి వాళ్ళని బలపరుస్తూ ముందు వీళ్ళని బలపరచడం అయ్యింది. సరే కొంచెం ధైర్యం వచ్చింది. మానాడు పొద్దున్నే వాళ్ళకి ఫోన్ చేయించాం. చేస్తే వాళ్ళు అంటున్నారు, ఎప్పుడు ఈడా షీట్లకి ఎప్పుడు అప్లికేషన్ పెడతాం అంటున్నారు. నాకు ఇవ్వండి, నేను చేసుకున్నాను. వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. వారు పైన బయట వాళ్ళు వేరే ప్రాంతంలో ఉన్నట్టు వారు, నేను మాట్లాడాను. ఈరోజు మీ అబ్బాయిని తీసుకురండి ఇక్కడికి, వాళ్ళు కలుపుతాం. ప్రతిసారి వల్ల ఈసారి కూడా అది ఏమాత్రము కూడా కుదరకపోతే రేపే ఈ డాగ్ సీట్లు నేను అప్లై చేస్తాను. అయితే ఫస్ట్లో నేను అలాగన్నప్పుడు వాళ్ళు పెద్ద కేకలేసేసారు నా మీద. ఎలావయ్యా చెప్పావు కానీ, ఇలా ఎన్నో పడ్డాం, ఇంకా మాకు వద్దు, అసలు ఆ పేరు చెప్పొద్దు అన్నారు. అప్పుడు నేను కేకలేసాను, బొమ్మలాడి కింద ఉందండి, పెళ్లి చేసుకుంటాం ఇలాగంటే ప్రాబ్లం ఉంటాయి, ఊరికి ఇచ్చేస్తారా మీకు, వెళ్ళండి ఎక్కడికి వెళ్తారు అని చెప్పి నేను కేకలేసింది. తప్పుడు దగ్గర నేను చెప్పినట్టుగా మీరు మీ అబ్బాయిని తీసుకురండి, లేదు అంటే రేపే మీకు రెడీ చేస్తామని చెప్పేసి అన్నాను. అప్పుడు దానికి కొంచెం కట్టుబడ్డారు, వచ్చేసారు, సాయంత్రానికి వచ్చేసారు. ప్రార్థన చేశాం. అద్భుతమైన రీతిలో దేవుడు వాళ్ళిద్దరిని కలిపాడు మా ఇంటి దగ్గరే. ఇప్పుడు 2 పిల్లలు వాళ్ళకి. నేను ఎప్పుడు ఆ ప్రాంతం వెళ్తూ ఉంటాను. ఎప్పుడైనా వాళ్ళు అంటారు, ఈ ప్రాంతం ఎప్పుడు వచ్చినా మా ఇంటి భోజనం చేయాలంటారు. నేను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళకు చెప్తాను, వస్తున్నాను నేను అక్కడ భోజనం చేసి వస్తూ ఉంటాను. ఇప్పటికీ దేవుడి నామానికి మహిమ కలిగాక. ఎవరబ్బా అని మీ బుర్రలు పాడు చేసుకోవద్దు. మీరు అనుకున్న వాళ్ళు ఎవరో కాదు. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే కొంపలు కొల్లేరు అవుతాయి లేకపోతే. అంటే నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళ అల్లరి చేయటం గురించి కాదు, దేవుడు ఎంత గొప్పవాడో. ఆ రిస్క్ తీసుకున్నప్పుడు నిజంగా ఈ 20 రోజులు నెలల్లో కుదరలేని, కుదరకపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తే ఆ పరిస్థితి ఏంటి అక్కడ ఆలోచన చేయలేదు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు సిగ్గుపరచడు అండి. ఇలాంటి ఒకటి కాదండి, 100 చెప్తానండి ఇలాంటి రిస్కులు. అందరూ విశ్వాసరావు గారు ఏమంటారు ఉంటారు అంతమాట, రిస్కులు అంటే మీకు ఇష్టం అని అంటారు. ఇష్టం ఏంటి, అది అక్కడ సాల్వ్ చేయాలని ఉద్దేశం. ఓ రోజున ఒక చోట మన సహవాసంలో ఒక చోట మీటింగ్స్ పెట్టాను. ఆ రోజు బహిరంగ మీటింగు, అనేకుల్ని చేతపరిచినప్పుడు అంటే ఆ స్థానికంగా ఏం జరుగుతుందో నాకు తెలియదు, అడగలేను నేను. ఆ స్థానికంగా ఆ రోజున పెద్ద అదొక సంబరం, అన్యులది పెద్ద సంబరం. ఈదులంటే కూడా తాగేసి, సంబరం అంటే అలాగే ఉంటుంది కదా, ఇక మామూలుగా ఉండరు. ఈదంతా వచ్చినట్టు వాళ్ళని కూడా అపాయం జరగవచ్చు, అందుచేత ఆపేయండి అన్నారు. నేను అన్నాను, ఎవరికి నష్టం వచ్చినా, ఎవరికి ఏ అపాయం జరిగినా బాధ్యత నాది, అందుకు శిక్ష నేను పడతాను. ఇది ఆపడం కుదరదు, ఇది దైవ చిత్త ప్రకారంగా ఇది ఏర్పాటు చేశాను, మీరు భయపడకండి. 3 రోజులు మీటింగ్ అయిపోయిగా ప్రకాష్ గారు వస్తున్నా. ఈ 3 రోజులు నాది పూసి, ఎవరికి ఏ చిన్న అపాయం కలిగినా, హాని కలిగినా బాధ్యత నాది, నేను వహిస్తానన్నాను నేను. కానీ అద్భుతంగా అదే జరిగింది. ఇదే ఎవరికి ఎటువంటి హాని, ఎవ్వరు కిక్కిన, ఎవరిని కూడా ఏ ఒక్కడు చిన్న మాట కూడా లేదండి. అద్భుతంగా జరిగింది. కానీ ఏంటో తెలుసా, ఏదైనా జరిగితే ఏంటి అక్కడ, ఎక్కడ ఏదైనా జరిగిందో అక్కడ జరగడానికి ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తే ఇవ్వలేం కదా. అంటే మనం ఎప్పుడైతే దేవునిలో బలముగా ఉండి, ధైర్యంగా ఉండి, ఆయన మీద ఏమండి సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీ మాటను ఆమేనంటాడంతే. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే ఈ దేవుడు ఎంత గొప్పవాడు అన్నట్టుగా వాళ్ళు ప్రయాణం వెళ్ళిపోతున్నారు, ఏమండి తింటూ వెళ్ళిపోతున్నారు. అలాగనే ఎలా తినాలో చెప్పాడు. ఈ వెళ్ళిపోతున్నప్పుడు అని చూస్తే శ్మశానాల్లో ఊరు చివరు ఉన్నారండి మొత్తం అందరూ కూడా. ఏమండి మరి వారి యొక్క ఆచార ప్రకారంగా కాల్స్తున్నారో కప్పెడుతున్నారో తెలియదు, కానీ ఏమండి చాలా భయంకరంగా వీళ్ళు ఆనందంగా వెళుతున్నారు. చక్కగా ఆత్మీయంగా వారు గొర్రెపిల్ల యొక్క ఇందును
ఆ పస్కాన్ని సిద్ధపరుచుకునే దాన్ని తింటూ ఆనందంగా వెళుతున్నారు, సంతోషంగా వెళుతున్నారు. ఏమండి ఒక ఫంక్షన్కి వెళ్తారు చూసారా, రెడీ అయ్యి అంతకంటే బాగా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళందరూ కూడా ఏడుపులు, పెడబబ్బులు, దుఃఖం, కన్నీరుతో ఉన్నారండి. ఆ రోజు దేవుడు తీర్పు తీస్తాడు. దేవుడి తీర్పులు అలాగ ఉంటాయి. ఈ రోజున ఒకవేళ ఏమండి నువ్వు కన్నీరు కారుస్తూ ఉండొచ్చు, నువ్వు బాధలో ఉండొచ్చు, నువ్వు కష్టంలో ఉండొచ్చు, నువ్వు ఇబ్బందుల్లో ఉండొచ్చు, నీ ఇరుకులో ఉండొచ్చు. కానీ నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు సర్వశక్తిమంతుడు. ఒక రోజున తల ఎత్తినట్లుగా చేస్తాడండి. నిన్ను ఏమండి చిన్న చూపు చూసినట్టు వారు, నిన్ను తుడికిరించినట్టు వారు తలదించుకునేటట్టుగా చేస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుని సేవించేవారు ఎవరో, దేవుని సేవించే ఆ రోజు తాటి తెల్లం అవుతుందండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే అబ్రహాము తీసుకున్న రిస్క్ సామాన్యమైంది కాదు. ఎప్పుడైతే తిరిగి వస్తున్నాడో ఏమండి భూమికి ఆకాశం సృష్టికర్త అయిన దేవదేవునికి యాజకుడైనటి ఏమండి మెల్కీసెదెకు యొక్క మరి ఆయన ఎదురొచ్చి ఈయన్ని ఆశీర్వదిస్తున్నాడు, అబ్రాహామును ఆశీర్వదిస్తున్నాడు. అబ్రాహాము ఆశీర్వదిస్తబడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈయన చేసిన పని మామూలు విషయం కాదు. దేవుని ఆశీర్వాదం మనకు రావాలంటే ప్రభు కొరకు రిస్క్ నిలబడాలండి. దేవుని ఎత్తుండి ఆశీర్వాదం వచ్చేది నీకు. దేవుని కొరకు మనము ధైర్యం కలిగిన వారుగా ఉండాలి. దేవుని కొరకు ముందుకే సాగిపోయేవారుగా ఉండాలి. దేవుని కొరకు బలమైన వారుగా ఉండాలి. ప్రియులారా, మనం అన్యుల మధ్య సాక్షులుగా ఉండాలి, సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. భూ దిగంతుల వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉండమని చెప్పాడు. ఎప్పుడైతే ఆ తెగింపు మనం ఉంటుందో దేవుని ఆశీర్వాదం మీకు వస్తూనే ఉంటుంది. దేవుని ఆశీర్వాదం మీకు వస్తూ ఉంటుంది అండి పిల్లారా. దేవుడు ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. అవునండి, నేను కేశవరం వెళ్ళినట్టు ఆ కొత్తలో అక్కడ చాలామంది అది రాజుల ఏరియా కాబట్టి ఒక మాట చెప్పాను నేను. ఏమండి మీ పేరు అడిగారు, మీ ఊరు అడిగారు, ఎందుకంటే చాలా వ్యతిరేకిస్తున్నారు. మీరు పొద్దుయ్యాక రావద్దు, పొద్దుయ్యాక వెళ్ళొద్దు అన్నారు. ఏ మాత్రం మార్చుకోలేదండి. ప్రభు సెలవు లేకుండా ఎంట్రుకు ఊడిపడదన్నాడు కదా. నా ప్రాణం తీయాలంటే ఆయన సెలవు ఇవ్వాలి కదా. సెలవు కూడా ఏం జరుగుతుంది అది నమ్మాను. 11ంటికి 12 గంటలకు వచ్చాడు. ఆ రోజుల్లో కొంచెం టైం ఎక్కువైపోతూ ఉండేది. ఆ మీటింగ్లు పెట్టిన ఏది పెట్టినా ఆ రోజుల్లో టైం వేరు. సుమారు 11 ఆ టైం అయిపోయేది ముగించుట్లోకి. మళ్ళీ అక్కడ భోజనం తర్వాత భోజనం చేసి అన్ని ఎత్తులకి 12 అయ్యేది, ఒకసారి 11 అయ్యేది. ఆ టైంకి వస్తూ ఉండేవాళ్ళు అండి. ఏ భయము, ఏ బెదురు లేకుండా. అవునండి, ఏదైనా సరే ప్రభువు మీద మనం అనుకున్నప్పుడు, ప్రభు మీద ఆధారపడినప్పుడు సిగ్గుపడనవ్వడు. ఆయన కొరకు నిలబడాలి. ఆయన కొరకు మనము ఏమండి బలముగా ఉండాలి, సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఆయనే మన సర్వస్వం అనుకున్నట్టుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఏమండి ఆయన ఆశీర్వదిస్తున్నాడు, ఆయన దీవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడండి. అక్కడే ప్రారంభించబడింది ఇది. కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఇది నిజస్వరూపం క్రీస్తులో ఉందంటాడు. అది యొక్క సహాయగా, అదొక ఏమంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రారంభించాడు ఆల్రెడీ. ఎవరికిచ్చాడు అంటే దేవుడి కొరకు నిలబడిన వారు, దేవుడి కొరకు రిస్క్ తీసుకున్నట్టు వారు, దేవుడి కొరకు బలముగా ఇతరుల కొరకు ఇతరుల మేలు చూసేవారు, ఇతర కష్టంలో ఉన్నారే అని పరిగెత్తుకెళ్ళి ఆదుకునేవారు. క్రైస్తవుడు అంటే అదండి. ఇతర బాధలు చూసినప్పుడు, ఇతర కష్టాలు చూసినప్పుడు, ఇతర శ్రమలు చూసినప్పుడు, ఇతర ఇబ్బందులు చూసినప్పుడు నువ్వు పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళని ఆదుకుంటావే, వాళ్ళని ఆదరిస్తావే, వాళ్ళని దర్శిస్తావే, అప్పుడు దేవుడు పైనుంచి నీకు ఆశీర్వాదం వస్తుందండి. నీకు తెలీదు. మన పుష్ప అనే అమ్మాయి మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుంటే, ఒక సిస్టర్ గారు ఎక్కించుకుంటే ఈవిడ ఎక్కింది. పాపం ఏలుపూర్ బ్యాంక్ వచ్చి వెళ్తుంటే ఈ రైస్ మిల్ గారి దగ్గరికి వెళ్ళినాడు, పడిపోయారు. అంటే ఆ బండి పడిపోలేదు, ఆమె కొంచెం స్పీడ్ ఎట్టిందంటే నేను వెనక్కి పడిపోయాను. అలా సైడ్ పడిపోయింది, అక్కడ తగిలేసింది. నాకు చెప్పాను, నేను అప్పుడు ఎక్కడో ఉన్నాను, దూరంగా ఎక్కడో ఉన్నాను. అయితే ఇంటికి చెప్పాను నేను, ఇమీడియట్గా మీరు హాస్పిటల్ తీసుకెళ్ళి మన్నాడు చూపించాడు ఆర్ఎంపీ డాక్టర్. తర్వాత 2 రోజులు వైద్యం ఆడారు. 3వ రోజు నాకు చెప్పారనమాట, పొద్దున్న లెగ్గని తల తిరిగిపోతుందండి అని. నేను అడిగాను,
పడిపోయిన తర్వాత ఏమైనా వాంతులు ఏమైనా అంటే ఇంటికి వెళ్ళాక అవని అన్నారు. ఎప్పుడు కూడా అంటే తలకి ఏదైనా తగిలినప్పుడు వాంతులు ఒకటి అవ్వకూడదు, కోమలోకి వెళ్ళకూడదు. ఒక 5 నిమిషాలైనా కోమలోకి వెళ్ళిపోయామనుకోండి తెలియకుండా, వాంతులు అయినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూపించడం అనేది షేప్ అది, లేదా చాలా ప్రమాదం అవుతుందండి. ఇటువంటి కొన్ని వింటాం కాబట్టి వెంటనే కూడా హాస్పిటల్ తీసుకెళ్ళే ముందు నేను రేపు పొద్దున వస్తానని చెప్పేసి అన్నాను. ఇమీడియట్గా తీసుకెళ్ళి అంటే పైకి బాగానే ఉంది, కొంచెం పైకి కొంచెం తగిలింది కానీ కుట్లు పడేంత కూడా కాదు, కొంచెమే. దానికి మందులు వేశారు, ఆర్ఎంపీ డాక్టర్ చేస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ గారు ఏమన్నారట, అక్కలేదులే అన్నారట. పోన్లే చిన్నగా కనిపిస్తుంది కానీ మీకు వాంతులని కాబట్టి అని చెప్పేసి అంటే తీసుకెళ్ళలేదు. నేను చెప్పాను, సరే మన్నాడు పొద్దున్న ఫోన్ చేసినామా నేను వస్తున్నానమ్మా అన్న. వెంటనే వాడు ఫోన్ చేసి మీరు రాకండి ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, మంచి పని చేస్తున్నారని చెప్పి సరే పలానా చోట తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత 1-2 గంటలు పోయి అర్జెంటుగా మీరు రారా అన్నారు. ఏమైంది అంటే స్నానం తీశారండి, ఒకసారి రావాలంటే అంటే గబగబా వెళ్ళాను, చూశాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. డాక్టర్ గారితో మాట్లాడితే చెప్పాడు, లోన బ్లడ్ లీక్ అవుతుందండి, కాబట్టి 2 రోజులు అబ్జర్వ్లో ఉంచాలి, కాబట్టి కొంత వైద్యం చేయాలి, 2 రోజుల తర్వాత తగ్గిపోతే పర్లేదు, లేకపోతే అప్పుడు ఏం చేయాలో చూద్దాం అని చెప్పాడు. సరే 2 రోజులు ఉండిపోండి అమ్మా అని చెప్పేసి ఉండిపోయారు. నేను ఈ లోపలనే నేను ఇంటికాడ ఉండగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాయిస్ మెసేజ్ పెట్టేశాను, ఎవరైనా అందుబాటులో ఉంటే కొంచెం ఆదుకుంటారని చెప్పేసి. ఈ లోపలనే ఆ తణుకులో ఉన్నట్టు మన బిడ్డలు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళకి వెళ్ళిపోయి అక్కడ ఉండి అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటూ వాళ్ళంతా కూడా చాలా వారు చేయగలిగిన దానికంటే ఎక్కువ చేశారు. వాళ్ళకి ధైర్యం వచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మగారు టెన్షన్ పడిపోయి ఆందోళన పడిపోయి మాట్లాడలేని పరిస్థితి అయిపోయిందంటే డాక్టర్ చెప్పగానే. కాబట్టి వెళ్ళి పాపం వెళ్ళారు. అంత నేను వెళ్ళాను, 1 గంటన్నరకు నేను వెళ్ళాను. నేను వెళ్తే అంతా ఉన్నారు. సరే తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తూ విషయం మాట్లాడిన తర్వాత ఉండమన్నాను. తర్వాత మళ్ళీ మన్నాడు మళ్ళీ వెళ్ళాను. మన్నాడు ఆదివారం వచ్చింది, శనివారం జరిగింది, సోమవారం నాడు మళ్ళీ అర్జెంటుగా రావాలంటే సరే వెళ్ళాను. నేను అప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాను. బైపాస్ ఒక ఫంక్షన్ జరుగుతుంది, పాస్టర్ గారు కార్యక్రమం, వారి కుటుంబంలో శుభకార్యం ఒకటి, మీరు తప్పక రావాలంటే వెళ్ళాను. ఎప్పుడో కానీ కేకేరు వాళ్ళు రాలేదనుకుంటా చెప్పి వెళ్ళాను. అక్కడేమో వాకింగ్ జరుగుతుంది, వీళ్ళేమో ఫోన్లు అర్జెంట్గా వచ్చాడు అయిపోయింది. అయిపోయిన వెంటనే వెళ్ళిపోతారనుకుంటే ఈ లోపల పాస్టర్లు అందరూ పైకి రమ్మన్నారు. సరిపోతుంది, నాకు దుష్టంతనేమో అక్కడ ఉంది. సరే పైకి వెళ్ళిన తర్వాత బేగా అవుతుంది కదా, మళ్ళీ ఆ పుటేబులని ఆ ప్రార్థనని ఆదరణ మొత్తం చేశారు. ఆమెనని కానీ దిగేసి పరిగెత్తికి వెళ్ళిపోయాను. అప్పుడు 1:30-2 అవుతుంది. వెళ్ళిపోతులకి ఇంటికి వస్తే లేట్ అయిపోద్ది, భోజనం చేస్తే లేట్ అయిపోద్ది అని వెంటనే కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సరే ఆ విధంగా చూశారు, బిల్లు అది వేయించాం, అయ్యింది. తర్వాత బిల్లు కట్టేదాకా ఉందారనుకున్నాను నేను. ఆవిడ ఏమంటుందంటే, తర్వాత ఇంటికి వెళ్ళాను తిరిగి వచ్చాక, ఆవిడ ఏమంటుందంటే, ఎంత జనమండి, ఎంతమంది వచ్చేసారండి, ఎంతగా ఆదుకున్నారండి, ఎంత ధైర్యం వచ్చిందండి, టెన్షన్ వచ్చేసిందండి, నిజంగా సంఘస్థులండి, నిజంగా దేవుడు వాళ్ళని పంపించాడండి. ఆవిడ చర్చికి రాదు వాళ్ళ అమ్మగారు, కానీ నిజంగా ఎంత ఆదరణ పొందిందంటే, ఎంత తృప్తి పడుతుందంటే, మరి చాలామంది ఫోన్లు అంట, వాయిస్ మీద ప్రింట్ కానీ ఫోన్లు అంట, ఎలాగుంది అసలు ఒక్క రకంగా కాకుండా అనేక రకాలుగా ఆదరించాడండి. అవునండి, నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే అది మన దేవుడి బిడ్డలో ఇతరుల విషయంలో. కానీ ఒక మాట చెప్తాను, లాస్ట్ కొత్తలకి ఏమైందంటే 2:30 అయిపోయింది, దగ్గరగా అయిపోతుంది. నాకేమో లో సోర్ వచ్చేసింది ఆ రోజు. ఇక్కడేమో అయిపోద్దని జుత్తులకి ఇంకేమో భోజనానికి వెళ్ళారండి, వచ్చాక చూస్తారని అంటున్నారు. నాకేమో ఒళ్ళు చల్లబడతాం, నాకు తెలిసిపోద్ది అన్నట. ఒక పావు గంట తప్పితే అరగంట వరకు పర్లేదు, ఆ టైం దాటకుండా ఏదైనా తినాలి ఏదోటి. సర్లే ఇంకేమీ లేదు, ఆ బిల్లు కట్టడమే. ఈ బిల్లు వేసారు, ఆర్ఎంపీ దగ్గరకు ఫోన్ చేస్తూ 2,000 తగ్గించారు, అంతా అయిపోయింది, బాగుంది కదా, మీరు కొంచెం కట్టేసి వచ్చాడు. నాకు కొంచెం లో షుగర్ ఉందని కానీ వాళ్ళకి భయం వేసింది. అలా చెప్పకుండా వచ్చేస్తే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. సరే ఎలా వచ్చేసాను. ఇంటికి రాగానే గబగబకు భోజనం చేశాను. భోజనం చేస్తే చాలా నీరసం అయిపోయింది, పడుకున్నాను, రిలీఫ్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే నేను ఎందుకే మాట చెప్తున్నా అంటే, కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డ ఇతరుల విషయంలో మనము కేర్ తీసుకోవాలి. మన పనులు ఎప్పుడు ఉంటాయి ఏమండి, మన ఖాళీ ఉండదు. ఏ సమయంలోనైనా సమయంలో మనం హెల్ప్ చేయాలండి. ఇక్కడ అబ్రాహాము గారికి
బోళ్ళు పనులండి, 1000 మంది ఉంటారు పనోళ్ళు. వాళ్ళకి వేల మంది, వేల గొర్రెల మందలు ఉన్నాయి, మేక మందలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయండి. ఒక్క పని కాదండి, అవన్నీ పక్క పెట్టేశాడు. ప్రాణాలు తెగించి వెళ్ళాడు వాళ్ళని కాపాడే విషయంలో. దేవుని బిడ్డలంతే, నీ పని అక్కడ పెట్టాయి. అయ్యో సహోదరి, అయ్యో సహోదరుడు ఇబ్బందులో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, ఏమండి మరి ఆ ఇరుకులో ఉన్నాడు, నువ్వు వెళ్ళు. ప్రభు అంటాడు, నా కోసం వచ్చావు నీవు అంటాడు ఆయన. ఇదిగో నువ్వు ఆ సహోదరుడు చేసావు కాబట్టి నాకు చేసినట్లే. నేను ఆకలితో ఉంటే భోజనం పెట్టావయ్యా నువ్వు అంటాడు ఒక రోజున. నీకు ఎప్పుడు పెట్టాను ప్రభు? మరి ఆ సహోదరుడికి పెట్టావు కదా. దిగంబరిగా ఉంటే బట్టలు ఇచ్చావు అంటాడు. ఎప్పుడు బట్టలు ఇచ్చాను ప్రభు? ఆ సహోదరుడికి ఇచ్చావు కదా బట్టలు, ఏమడు నాకు ఇచ్చినట్టే. అంటే ప్రభు పేరిట నువ్వు ఎవరికి ఏది చేసినా కానీ అది ప్రభువు నాకు చేసావంటాడు ఆయన. మరి ఆయన చేసినప్పుడు మన స్థాయిలో మనము ఆ విధంగా చేయగలిగితే ఆయన స్థాయిలో ఆయన చేస్తాడు. ఆయన స్థాయి ఏంటి అసలు? అబ్రాహామును ఆశీర్వదిస్తే ప్రపంచంలోకే ఏమైపోయాడు? ప్రపంచంలోకి ఏమైపోయాడండి? ఒక అద్భుతమైన రీతిలో చరిత్ర సృష్టించాడండి ఆయన. అబ్రాహాము పొందిన ఆశీర్వచనం అంటాడు అక్కడ, నీ మూలముగా నీ సంతానము మూలంగా ఈ భూలోకంలోని ప్రతి వంశాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఒక అబ్రాహామును బట్టి ఈ భూలోకంలో ఎంతో మంది వంశాలు ఉన్నాయి, ఎన్నో వంశాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి. ఒక దేశం కాదు, ఒక జాతి కాదు, ఒక ప్రజ కాదు, అన్ని జాతుల వారిని లేక అన్ని వర్గాల వారిని, ఇదిగో భూలోకంలో ప్రతి వంశాన్ని కూడా నీ సంతానం మూలంగా ఆశీర్వదిస్తాను అన్నాడు. అప్పుడు పిల్లలే లేరు అప్పటికి. నీ సంతానం ఆశీర్వదిస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఇక్కడ అబ్రాహామును ఆశీర్వదిస్తున్నాడు. భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్త దేవదేవుడు మనకు ఆశీర్వాదం వచ్చినట్లుగా ఆ దేవునికి యాజకుడైనటి మెల్కీసెదెకు వచ్చి ఆశీర్వదిస్తున్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ రోజున ఆ విధంగా వచ్చాడు ఆయన, వచ్చి ఆశీర్వదిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన చేసింది చెప్తున్నాడు, ఆశీర్వదించాడు. కానీ అబ్రాహాంతో ఏమంటాడంటే, వాళ్ళు ఏమంటారంటే అదంతా తిరిగి వచ్చిన తర్వాత, బాబు మనుషులు మాకు ఈ ఆస్తి అంతా నువ్వే మరలా తెచ్చుకోబెట్టి నువ్వు చెట్టేసుకో, ఇది ధర్మం. మేము పోగొట్టేసుకున్నాం, మా కుటుంబాలు పోగొట్టుకున్నాం, మా భార్య బిడ్డలు పోగొట్టేసుకున్నాం, మా ఆస్తి అంతా పోగొట్టేసుకున్నాం. కానీ మా భార్య బిడ్డలను మళ్ళీ మేము చూస్తామని అనుకోలేదు. కానీ నువ్వు క్షేమంగా తీసుకొచ్చావు, వీళ్ళు మాకు ఈ ఆస్తి అంతా నువ్వే చెట్టుకోమన్నాడు అండి. 4 రాజుల యొక్క సంపదది, 4 రాజ్యాల్లోనే సంపదది. మామూలు అనుకుంటారా? ఏమండి ఎన్ని వందల కేజీలు ఉందో తెలియదు బంగారం, ఎండి ఎంత ఉందో తెలియదు, అంత తెచ్చాడండి తిరిగి. నువ్వు తీసేసుకోమంటున్నారండి. అబ్రాహాము గారు చెప్పే మాట చాలా అద్భుతమండి. ఇదిగో నేనే అబ్రాహాముని దీవించానని రేపొద్దు నువ్వు చెప్పకుండా ఉండాలి అంటే నీ దగ్గర నేను తీసుకోను. రేపొద్దు నువ్వు చెప్తావు, నేను ఇచ్చాను కాబట్టి నేను తోడయ్యాడు అంటావు. ఆయన తోడిని అలాగే అవుతాను నేను. నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఉంది కాబట్టి నీ దాంట్లో ఒక చెప్పులు వారైనా నూలు పోగైనా నాకు వద్దా. నీదిచ్చి నేను గొప్పవాడిని కావడం కుదరదు. నా దేవుడిని ఆశీర్వదించి నేను గొప్పవాడిని అవ్వాలి. ఎవరో ఇచ్చిన దానికోసం మనం ఎగపడకూడదు పిల్లారా. ఎవరో ఇవ్వాలని కాదు. చాలాసార్లు మీ అత్తగారు ఏం పెట్టారా పండగకి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు కదరండి, అన్యులుగా ఉన్నప్పుడు మా 2 అన్నయ్య పండగకి వెళ్ళి వచ్చాడు, ఏం పెట్టారా ఇలాగన్నాడు. అన్యులు కదా ఉంటుంది, ప్రభు బిడ్డ కదా ఉంటుందండి. కానీ ఒకటి ఏంటంటే ఎవరో ఇస్తే కాదు, ఎవరో చేస్తే కాదు, ఎవరి ఏ అధికారులు మనం చేస్తే కాదు, ఎవరో ఇస్తే కాదండి, దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చింది ఎలా కూడా తెలుసా? అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటుంది. నీకు ఆశీర్వదకరంగా, అనేకులకి తరతరాలకి ఆశీర్వదకరంగా ఉంటుంది. వీళ్ళు ఇచ్చింది ఎలా కూడా తెలుసా అండి? తలమిచ్చారండి బాబా, పోట్లాడగా తిరగ్గా తలమిచ్చారండి బాబా. తలమిచ్చారని ఇల్లు కట్టేసామండి, అప్పులైపోయామండి, అమ్మేస్తున్నామండి. వీళ్ళు ఇచ్చినవి అలాగే ఉంటుంది.
నిజం. ఈ రోజుల పరిస్థితులు అలాగే ఉన్నాయండి. వాళ్ళు ఇచ్చేదాకా ఒక బాధ, ఇచ్చిన తర్వాత వాళ్ళతోటి మరో బాధ. కట్టపోతే తీసేసుకుంటాం అంటే అప్పులు మొత్తం చేసేసి అప్పులు అయిపోయి ఏమండి ఇప్పుడు ఏం చేశారు, అమ్మకం పెడితే కొన్ని కూడా అవ్వలేడు. అమ్మి సెలవుని ఇప్పటికీ కూడా వీళ్ళ దగ్గర ఏమంటే పోరాడి తెచ్చుకుంటే ఇలాగ ఉంటాయి. కానీ దేవుడు ఇస్తే ఎలా ఉండదండి, ఆశీర్వాదకరంగా, తరతరాలకి ఆశీర్వాదకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు నీవు. ప్రైజ్ లార్డ్. ఆ రకంగా అబ్రాహాము గుర్తించాడు. నీ దగ్గరగా నా బాధ్యత అది, నా బాధ్యత, నా కర్తవ్యం. మీరు శ్రమలో ఉన్నారు, మీరు శత్రువులు మిమ్మల్ని బంధించాడు, మిమ్మల్ని ఏడ్చుకుపోయారు. నాకు తెలిసిన తర్వాత నేను ఉండలేకపోయాను. అందుట్లోనూ నా సహోదరుడు కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని ఒక్కడిని విడిపించుకురావచ్చు. ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా విడిపించాలనుకున్నాడండి ఆయన. విడిపించాలి, లేకపోతే అక్కడ సావాలి. రెండే అక్కడ. పౌలు గారు ఏమంటాడు తెలుసా, ఇదిగో నా స్వజనులను, నా రక్త సంబంధులైన వారు అందరినీ పూజ చేయండి, రక్షించు. లేదు అంటే చెప్పండి. నీ గ్రంథంలో నేను ఏమండి, నేను క్రీస్తు నుండి ఏరైపోయి భ్రష్టుడైపోవడానికి ఇష్టపడుతున్నాను అంటాడు. క్రీస్తుని ఏరైపోవడానికి ఇష్టపడుతున్నాను. నీ నుండి నేను ఏరైపోతాను ప్రభువా. లేదంటే నా రక్త సంబంధం రక్షించు ప్రభువా. గోజాడతాడు, ప్రార్థిస్తాడండి. నా రక్త సంబంధులు కనుక నువ్వు రక్షించకపోతే నేను క్రీస్తు నుండి ఏరైపోతాను ప్రభువా, శాపగ్రస్తుడు అయిపోతాను ప్రభువా. నా మటుకు నేను పరలోకం వెళ్తే ఏంటి నాకు ఆనందం. నా సజనులందరూ, నా రక్త సంబంధం అందరూ కూడా ఇదిగో నరకానికి పోతున్నారు, నాశనం అయిపోతున్నారు. వాళ్ళు రక్షించయ్యా. వాళ్ళకి చెప్పగలిగినంత చెప్తున్నాను, నేను చేసేదాన్ని చేస్తున్నాను. కానీ నువ్వు చేసేందుకు ప్రభువా, నువ్వు ఆకర్షించాలి. నేను ఎంత చెప్పినా వాళ్ళు రారు, వినరు. నువ్వు ఆకర్షిస్తే ఎవడైనా వస్తాడు. నువ్వు నన్ను ఆకర్షించావు కదా, నువ్వు నన్ను దర్శించావు కదా, నేను రాలేదా? నేను ఎంత క్రూరుణ్ణి, కానీ అది నీ చేతిలో ఉంది, నేను చేయగలను చేస్తాను, చేస్తాను అని చెప్పి మాట్లాడతాడు. ప్రైజ్ లార్డ్. అమ్మ మీ టైం ఎంత ఉంది? అంతే కదా. ఒకసారి ఉలుక్కుబడి మేలుకు వచ్చింది నాకు. నేను దాంట్లో లీలం అయిపోయాడు. 11 అయిపోయిందేమో అనుకుని అనిపించింది. బల్ల కూడా ఉంది కదా, నేను మళ్ళీ రిసార్ట్కి వెళ్ళాలి. సరే, అక్కడితో ఆ సబ్జెక్ట్ ఆఫ్ చేసి దీంట్లోకి వస్తామండి. దీంట్లోకి వస్తాం. చూడండి, మనం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 26-28 చదివారు కదా. మళ్ళీ చదవండి, అక్కడ మళ్ళీ చదవండి అమ్మా. పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు సిందింపబడుతున్న నిబంధన రక్తం. ఇది ఒక నిబంధన అండి. ఇదేంటిది? నిబంధన రక్తం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి పస్కాను సిద్ధపరిచి ఇచ్చి తర్వాత ఒక కీర్తన పాడారంట. ఏం పాడారు? కీర్తన. ఏ కీర్తన పాడారు? వారు పాడిన కీర్తన అమ్మా ఏమండి? దేవుని ఆనందాన్ని ఇంకెవరైనా చెప్తారా? కీర్తన పాడారు అక్కడ. ఏ కీర్తన పాడారు? ఇశ్రాయేలుకు ఒక అలవాటు ఉంది. 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు 15 కీర్తనలు అయ్యి. ఇది యాత్ర కీర్తన అని రాయబడింది. ఏ కీర్తన? యాత్ర. అంటే యెరూషలేముకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏమండి కొన్ని పాటలు, ఆ 15 పాటల్లో వెళ్ళినప్పుడు కొన్ని పాటలు పాడతారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పాటలు పాడతారు. మళ్ళీ వచ్చినప్పుడు మరికొన్ని పాటలు పాడతారండి. ఈ పాటలు పాడుకుంటూనే వెళతారు, మళ్ళీ పాటలు పాడుకుంటూనే వస్తారండి. ఈ 15 ఏమంటే కీర్తనలు, ఈ 15 అధ్యాయాలు కూడా 120 నుండి 134 దాకా ఇది యాత్ర కీర్తనలు అని రాయబడతారు. ఏమండి అంతేకాదు గాయకుని కీర్తనలు అని కొన్ని ఉంటాయి. ఆసాబు కూడా రాస్తాడు కొన్ని. ఇలాగా రాయబడుతూ ఉంటాయండి ఈ కీర్తనలో. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఏమండి
ఫలానా కీర్తనలు పాడాలని ఉంటుందండి. యాత్ర చేసేటప్పుడు ఒకటి, లేక ఏమండి వారు దేవుణ్ణి ఆరాధించినప్పుడు మరొకటి, అలా ఉంటాయండి. అలాగనే ఈ కీర్తనలు, ఈ కీర్తన గ్రంథంలో ఉన్నటి కీర్తనలోనే ఒక కీర్తన పాడారు. అది అర్థమైందండి. ఒక కీర్తన పాడారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా చిన్నప్పుడు మరి యెరూషలేముకి వెళ్ళటం, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతో పాటు వెళ్తాం, అందరూ కలిసి పాడుకుంటూ వెళ్ళేవారు అనమాట. పాటలు పాడుకుంటూ వస్తారు. దాన్ని అసలాగా చేసుకుని చైతన్యం ఏం చేశాడు? అప్పో అప్ప, అప్పో అప్ప, ఇంకా అంతకంటే చెప్పకూడదు. మూటెట్టుకొని అంత డీటెయిల్ వస్తే తప్ప మీకు అర్థం అవ్వట్లేదు. ఏమండి ఇక్కడేమో యాత్ర కీర్తనలు పాడుకుంటూ, ఆనంద కీర్తనలు పాడుకుంటూ యాత్ర చేసి రావాలి, కానీ ఇక్కడేంటి ఏమండి ఏదో 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 ఏమండి మూటలన్నీ వాళ్ళే మోసుకెళ్తూ ఉంటారు. అవి ఏంటి అంటే పాపపు మూటలు అనమాట. ఈ మూటలన్నీ ఆయన మోసేసాడు. మన మూటలన్నీ ఎవరో? యేసు ప్రభు వారు మోసేశారు. ప్రైజ్ లార్డ్. కాబట్టి మనము ఈ బల్లలోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎలా తీసుకోవాలి, ఎలా తినాలి? 29-30 వచనం అండి. కొరింథీయులు రాసినటువంటి 11వ అధ్యాయం, మొదటి గ్రంథం కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాలు చదువుదాం. 29-30 వచనాలు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను ఏమవుతున్నారు? బలహీనులను రోగులునై ఉన్నారు. క్రైస్తవ సంగమా, ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. మనం బల్లకు వచ్చేస్తాం. ఎలాగున్నావు? గడిచిన బల్లలు తీసుకున్నావు కదా నెలలో, ఎలాగున్నావు ఆలోచించుకోవాలి. దీన్ని గ్రహించకుండా, వివేచించకుండా తీసుకుంటే మీలో అనేకులు బలహీనులు అయిపోతారు, అనేకులు రోగులైపోతున్నారు, అనేకులు నిద్రిస్తున్నారు, చనిపోతున్నారండి. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు, కానీ శాపగ్రస్తులుగా ఉండడానికి పిలవలేదంటాడు పేతురు భక్తుడు. కానీ మనం ఏం చేస్తున్నాము? మనం ఎలాగున్నాం? రేపటికి మేము పరిశుద్ధపరచుకోండి అని చెప్తాడు ప్రభు. ఒక కార్యం చేయబోతున్నారు. మన ఇష్ట ప్రకారం ఉంటూ ఏమండి అపవిత్రమైన మాటలు మాట్లాడేసి, ఏమండి మనం చేయగలిగే చేసేసి వచ్చేసి బలలోకి వచ్చేస్తే చాలా అది దేవునికి కోపం వస్తుందండి. ఎంతోమంది బలహీనైపోవడం కారణం, రోగులైపోవడం కారణం, అనేక మంది చనిపోవడానికి కూడా కారణం ఇదే. చావుకులు సైతం కూడా దీన్ని సరైన రీతిలో ఒక క్రమంలో దీన్ని తీసుకోవాలి. ప్రభు ఒక ప్రత్యేకమైన క్రమాన్ని అక్కడ నేర్పించాడు. ఈ పాత నిబంధనలోంచి కూడా చూస్తే ఒక క్రమం ఉంది. ఆ క్రమం ప్రకారంగా దాన్ని అవలంబించాలి. ఏమండి మన ఇష్టానుసారం జీవించేసి వచ్చేసి మనం పాలు పొందితే ఏమండి అది మనకు ఆశీర్వాదం కాదు. అలాగే ఏదో తెలుసో తెలియక ఏదన్నా పొరపాటు అయిందనుకోండి, పశ్చాత్తపడి ప్రభు సన్నిధిలో ప్రభువా నన్ను క్షమించి ప్రభు అని సరిచేసుకుని సరిచూసుకుని అప్పుడు బల యొద్దకు రావాలి. దాని గురించి ఎవరు రాయబడుతుందంటే 28వ వచనం చదవమ్మా. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అలాగూ చేసి ఆ రొట్టెను తిని అమ్మా ఆ పాత్రలో అది తాగాలి. అది తను ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. నేను ఎలాగున్నాను? గడిచిన బల్ల కాడి నుంచి ఇప్పటివరకు నేను ఎలా జీవించాను? నేను ఎలా ప్రవర్తించాను? నేను ఏమి సేవించాను? నేను ఎలా ఉన్నాను? నా హృదయం ఎలాగుంది? నా తలంపులు ఎలాగున్నాయి? మళ్ళీ మనం ఏం చేయాలమ్మా? పరీక్షించుకోవాలి.
మనం ఏదో బల్ల వచ్చింది కాదు. బల్లకు వెళ్ళక మునిపే పరీక్షించుకుని ఒకవేళ ఏదైనా ఇక లోపం మీద ఉంటే పశ్చాత్తాపడినప్పుడు ప్రభు క్షమిస్తాడు. అప్పుడు ప్రభు ఆశీర్వాదం పొందుకుంటాం. పరీక్షించుకోవాలి. 31 చదవండి. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. పరీక్షించుకోమంటున్నాడు, విమర్శించుకోమంటున్నాడు. మనల్ని మనం విమర్శించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకొని అప్పుడు బల్లలోకి రావాలి. బలలో చేయి పెట్టాలి పిల్లరా. ఆ పరీక్షించుకున్నప్పుడు ఏదైనా లోపం ఉంటే పరిశుద్ధాత్ముడు నీ ముందు పెడతాడు. ఆ విషయమే పశ్చాత్తాప ప్రభువా అని నీవు దేవునికి మధ్యలో ఒక క్షమాపణ అనేది ఉండాలి. ఆయన క్షమించినట్లుగా మనకు రుజువు అవ్వాలి. మన హృదయంలో నెమ్మది వస్తుంది. అప్పుడు అది నీకు ఆశీర్వాదం అవుతుంది. పరీక్షించుకోవాలి, రెండు విమర్శించుకోవాలి, విమర్శ చేసుకోవాలి. మళ్ళీ మనం విమర్శ చేసుకుంటే తీర్పులోకి వెళ్ళమంట, నిత్యత్వంలోకి వెళ్తాం. తీర్పు ఉండదు. విమర్శ చేసుకుంటే విమర్శ అనేది మనకు చాలా ప్రాముఖ్యమైంది. ఆ విధంగా ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం, మనం విమర్శ చేసుకుందాం. అప్పుడు ఈ బల యొద్దకు వద్దాం. ఒక 2-3 నిమిషాలు గ్యాప్ ఇస్తాను నేను. ఈ 2-3 నిమిషాలు కూడా ఎందుకంటే ప్రభునందు పిల్లారా, ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది. మనం ఒక ప్రత్యేకమైన వారుగా ఉండాలి. చీకటికి ఎలుక్కి సంబంధం లేదు, క్రీస్తుకి బెలియాజుకి సంబంధం లేదు, విశ్వాసకి అవిశ్వాసకి సంబంధం లేదు అంటాడు. కాబట్టి మనం ఒక ప్రత్యేకమైన వారుగా, ప్రభు అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నాను కనుక నేను మిమ్మల్ని స్నేహితులు అంటానంటాడు. ఏంటండి? శిష్యులతో చెప్పిన మాట, మీరు నాకు స్నేహితులు. యోహాను సువార్త 15 కానీ చూస్తే రాయబడుతుంది స్నేహితులు. మనము ఆయనకు పిల్లలం కానీ, విశ్వాసులం కానీ, ఆయన బిడ్డలం కానీ స్నేహితులుగా మారాలి. స్నేహితులు అంటే ఏ దాపగరకాలు ఉండవు. అబ్రాహాము దేవునికి ఏమయ్యాడు? బైబిల్ ఎన్నిసార్లు ఉంది? 3 సార్లు ఉంది. ఎక్కడెక్కడ ఉంది? యాకోబు పత్రిక, యెషయా గ్రంథం, ఇంకోటి ఎక్కడ ఉంది? మీ నెలకి మల్లివారం ఆడుతుందని చెప్పండి. అన్నీ మనీ చెప్పేస్తారా? 3ది ఎక్కడ ఉంది అటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అబ్రహాము దేవునికి స్నేహితుడని దేవుడు చెప్పాడు, అబ్రహాం చెప్పుకోలేదు. అర్థమైందండి? దేవుడు చెప్పాడు. అందుచేత మనం చేయబోయే కార్యం అబ్రహాముకి దాస్యదమా స్నేహితుడు కాబట్టి మనలో ఒకడగన్నట్టుగా భావిస్తాడు అక్కడ. అంచేత అబ్రహాంతో చెప్తాడు చేయబోయేది. స్నేహితుడి దగ్గర దాపరికలు ఉండవు, అరమరికలు ఉండవు. స్నేహితుడికి ఎవరికి దగ్గర పూర్తి చెప్పకపోయినా స్నేహితులు చెప్తారు. ఆ స్థాయికి దేవుడు మనల్ని చేసుకుంటానంటున్నాడు. మీరిక స్నేహితులు, యేసుప్రభువు చెప్పిన మాట. అలాంటి స్థాయికి మనం ఎదగాలి పిల్లారా. ప్రభువుకే మనం స్నేహితులుగా మారాలి. అప్పుడు ఆయన హృదయంలో అంతా కూడా నీకు తెలియజేస్తూ ఉంటాడు. ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉంటాం. ప్రతి విషయం కూడా ఆయనతో మాట్లాడుతూ ఉంటాం. ఆయన మనకు సహాయం చేస్తూ జవాబిస్తూ ఉంటాడు. ఆ స్థాయికి వెళ్ళాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనల్ని మనం విమర్శించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేద్దామండి. ఒక 2-3 నిమిషాలు గ్యాప్ ఇస్తానని చెప్పాను. ఈ లోపల ఇక్కడ ఈ బల్లది సిద్ధపరచండి. వచ్చి స్తోత్రాలు, కృతజ్ఞతలు స్వామి. ఈ సమయంలో మరొకసారి ఈ బల్ల ఎద్దుకు రావటానికి, ఈ ఆశీర్వాదకరమైన బలలో పాలు పొందడానికి కృపనిచ్చారయ్యా. ఎంతమంది అయితే ఈ బలలో చేయి పెట్టారో వారందరినీ ఆశీర్వదించండి. ఎవరైతే తప్పిపోయారో వారిని క్షమించి మరో అవకాశం ఇవ్వండి. ఇంకా రక్షణ పొందలేని వారు ఉన్నారు కనుక వారు అర్హులు కాదు కాబట్టి
త్వరలోనే రక్షించబడి ఈ ఆశీర్వాదకరం బలలోకి వచ్చేలాగా వారిని కూడా సిద్ధం చేయండి ప్రభువా. వచ్చిన బిడ్డలందరినీ దీవించి, నీ రాకడ ఆలస్యమైతే మళ్ళీ వచ్చే నెలలో బలలో పాలు పొందే వరకు నీ బిడ్డలకు తోడుగా ఉండి కుడికి అడిగే తొట్టు పడకుండా రక్షణలో కొనసాగుతూ నీ ఎడల భయభక్తులు కలిగి నాయన రక్షణలో ఎదుగుతూ ముందుకు సాగే కృప దయచేసి బిడ్డలందరినీ దీవించమని యేసునామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదములు కారణభూతుడ స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో నీ సమ్ముఖమందు నిలబడి ఉన్నారు. మొదలుగా ఇదిగో నేను రాకడమణి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను వారి యొక్క బిడ్డలు ఇక్కడ సమీపంగా లేకపోయినప్పటికీ వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి మనవల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి కుటుంబ పరంగా ఈరోజు వారి ప్రేమ విందును సిద్ధం చేశారు. వారు చేసిన దానికంటే 100 అంతలు ప్రతిఫలం నీ బిడ్డలకు ఇవ్వండి. ఎంతగానో ప్రభు వారు కష్టపడి పరిచర్య చేశారు. వారికి మరికొంతమంది బిడ్డలు పరిచర్య సహకారాన్ని అందించారు. వారందరిని కూడా దీవించి ఆశీర్వదించు నాయన. పరిచర్యలో పాలు పొందిన మరి బిడ్డలను దీవించు తండ్రి. అలాగనే ప్రభువ మరి మందిరంలో పరిచర్యలో కూడా మరి బిడ్డలు ప్రభువ వారెంతో బాధ్యతగా వచ్చి ఈ పరిచర్య అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ప్రభువ మరి అన్ని రకాల పరిచర్యలో కూడా వారి ప్రేరేపణ బట్టి పరిచర్యలు సహకరిస్తున్నారు. వారందరిని దీవించు నాయన. అలాగే ప్రతి నెల ఈ విధంగా పుట్టినరోజులు పెళ్లి రోజులు అయినటువంటి వారికి వరకు ఇగో కేక్ సిద్ధపజేస్తున్నట్టు మరి ప్రభు గారి కుటుంబాన్ని మరింతగా దీవించండి. ఈరోజు ఇదిగో నాయన మరి పుట్టినరోజుల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ నెలలో వారి పుట్టినరోజులు కనుక గడిచిన సంవత్సరాన్ని కాపాడినట్లుగా ఈ సంవత్సరం అంతా కాపాడండి. మరో సంవత్సరంలో ప్రవేశించే వరకు నీ బిడ్డలకు తోడై ఉండమని ప్రార్థన చేస్తున్నాను. ఆ విధంగానే నాయన వారికి ఇచ్చిన బిడ్డలు చదువుల్లో ప్రభు దీవించు నాయన. కుటుంబాల్లో గొప్ప కృప చూపించి ఈ కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగనే పెళ్లి రోజులు కలిగినట్టు వారు ప్రభువ గడిచిన సంవత్సరాన్ని కాసి కాపాడారు. మరి వారికి ఇచ్చిన ప్రభువ వారి కుటుంబాలను బట్టి స్తోత్రం, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రం. ఈ కుటుంబాలను దీవించు నాయన. గతించిన సంవత్సరాన్ని కాపాడినట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి కుటుంబంలో ఉన్నటి ప్రతి అవసరత ప్రతి కొరతలు తీర్చి కుటుంబాలని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లా చేయమని ఆయురారోగ్యాలు ప్రసాదించమని కేక్ కట్ చేస్తున్నాను. దీవించమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి వందనాలు. ఆ రీతిగా ప్రభువా గడిచిన వారమంతా కాపాడారు, గడిచిన నెలంతా కాపాడారు నాయన. ఈ 2వ నెలలో కూడా బలలో పాలు పొందే భాగ్యం ఇచ్చారు. నీ బిడ్డలు కూడా ఆయా స్థలాల నుంచి వచ్చి నేను ఏకీభవించారు, ప్రార్థనలు చేశారు, ఆరాధన చేశారు, స్తుతించారు. వారికి నీవిచ్చిన వాటిలో నుండి సమర్పించారు. నీ వాక్యాన్ని ఎంతో ఆసక్తితో ఆస్వాదించారు. అటువంటి ప్రతి ఒక్కొక్కరిని దీవించు నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించు. వారి కుటుంబాల్లో ఉన్నటి ప్రతి అవసరత తీర్చు నాయన. వారి సమస్యలు ఏదైనా, వారి ఇబ్బందులు ఏదైనా, వారి కష్టాలు ఏదైనా, వారి బాధలు ఏదైనా, వాళ్ళ కలవరతలకు కారణం ఏదైనా అయ్యా మీరు సహాయం చేయగలరు. మీకు అసాధ్యమైంది లేదు నాయన. నీ సహాయం వాళ్ళకి అవసరం. సహాయం చేయండి. క్యాన్సర్ ప్రభువా భార్యాభర్తలు ఇరువురికి కూడా అందులో ఒకరికి ఆపరేషన్ చేయబోతున్నారని చెప్పారు. అయ్యా ప్రభు అది కంట్రోల్ అవ్వటానికి సహాయం చేయండి. స్వస్థపరుచు తండ్రి, బాగు చేయండి ఆయన. మహిమ తెచ్చుకో తండ్రి. వెంకటేశ్వర గారు ప్రభువా మరి చేతికట్లో రాళ్ళు బట్టి ఆపరేషన్ అవసరం అంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి వెళుతున్నారు నాయనా. డాక్టర్లో మీరు ఉండండి అయ్యా. తగుమాత్రలోనే సులువుగా ఆపరేషన్ విషయంలో సహాయం చేయండి. ఆ రీతిగా పసుపును కూడా మీరు ముట్టి స్వస్థపరుచుతండి. పూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఆ తలలోన ఉన్నటి అంతా సెట్ చేయండి. అలాగే ప్రభు ఎంతోమంది బిడ్డలు ప్రార్థన చేస్తూ వచ్చారు. వారందరినీ దీవించు నాయన. ప్రార్థించిన ప్రతి ఒక్కరిని ఆదరించు తండ్రి. మహిమ తెచ్చుకో తండ్రి. అలాగే ప్రభువా
ఇంకా చాలామంది చెప్పలేకపోయినా కానీ ఎన్నో బలహీనతల మధ్య ఉన్నారు, సమస్యల మధ్య ఉన్నారు. తండ్రి, ఆ తల బాధ విషయంలో, అలాగే ప్రభు కాళ్ళు బాధ విషయంలో, కంటి బాధ విషయంలో ప్రభువా ఎన్నో రకాలుగా ప్రభువా షుగర్ అని, బీపీ అని, థైరాయిడ్ అని, ఈ రకంగా ఎన్నో రకాల బాధపడుతున్నారయ్యా. కనికరం చూపించాయి. స్వస్థపరచు తండ్రి, స్వస్థపరచు యెహోవాను నేనేనన్నారు. నమ్మటి నీ వల్ల నమ్మని వారికి సమస్తం సాధ్యమేనన్నారు. ప్రభువారు ఎంతో నమ్మి ప్రార్థన చేస్తున్నారు, కనిపెడుతున్నారు, సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుల బారల్లో ఉన్నారు, వాటిలోంచి విడిపించు నాయన, విడుదల దయచే తండ్రి. బాకీలు రావలసినట్టు వారు, బాకీలు ప్రభువా రాక చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారి హృదయాల్లో ప్రభువా అయ్యా తగిన ప్రేమ పుట్టించి ఏ రకంగా తీసుకున్నామో ఆ రకంగా తిరిగి ఇవ్వాలి అనే మనసు వారు కలగజేయండి. ఈ రీతిగా ప్రతి కుటుంబము కూడా వారు చేస్తున్న వ్యాపారాలు దీవించండి, వారి చేతి పనులను దీవించండి, వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి, వారి వ్యాపారాలను దీవించండి, వారి ప్రతి ప్రయత్నాలు సఫలం చేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవటానికి కృపనివ్వండి, ఇంకా ఉన్నతమైన చదువులు చదివే భాగ్యాన్ని ఇవ్వండి. చదువులు పూర్తి చేసుకుని నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి తగిన జాబులు ఇప్పించండి, జాబులు చేసే వారికి అయితే ప్రమోషన్లు ఇప్పించండి. యవనస్తులనైనా తొట్టి పడకుండా స్థిరపరుచునైనా, వివాహ విషయాల్లో ఏ బిడ్డ కొరకు ఎవరిని సిద్ధపరిచారో జతపరుచునైనా పరిశుద్ధ వివాహం ద్వారాగా కుటుంబాలుగా కట్టండి. ఎవరైతే జతపరచబడి గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, గర్భఫలం ఇచ్చే బహుమానం కదా, అట్టి బహుమానం ఇవ్వండి అయ్యా. వారి కుటుంబాలు గొప్ప సంతోషం ఇవ్వండి ప్రభు. సొంత లేని వారికి సొంత కలగజేసి ఇల్లాలుగా చేస్తానన్నా ప్రభువ, దీవించు తండ్రి, సహాయం చే తండ్రి. నాయనా, ఏ కుటుంబంలో ఏ కలవరం ఉందో తొలగించండి. భార్య భర్తల మధ్య ప్రభు ఎక్కడైతే కొంచెం అసమాధానం కలిగి ఉన్నారో వారికి సమాధానం కలగజేయ ప్రభువ, సమాధానం కలగజేయ ప్రభువ. చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవారి వరకు ఆయురారోగ్యాలు ఇవ్వండి. మరి కొంతమంది ప్రభు గర్భిణీ స్త్రీలుగా ఉన్నారు, సులువైన కానుపునివ్వండి. ఆ సమయాలు గడియలన్నీ మీ స్వాధీనంలో ఉన్నాయి కనుక వారికి సులువైన కానుపిచ్చి తల్లి బిడ్డ సురక్షితంగా క్షేమంగా ఉన్నారని మేము విని నిన్ను స్తుతించలాగున వారిని ఆశీర్వదించు తండ్రి. కొంతమంది బిడ్డలు ప్రవచించారు ప్రభువా, ఇదిగో తండ్రి నాయన యామలత ఆపరేషన్ చేసి బిడ్డ తీశారు, హాస్పిటల్లో ఉంది నాయన, పాపనిచ్చారు, తల్లి బిడ్డను క్షేమంగా ఉంచారు, స్తోత్రం. ఇంకా తల్లి బిడ్డకు ఆరోగ్యం ఇవ్వండి. అలాగే విజయమ్మ గారి మనవరాలు కూడా ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు, బాబు పుట్టారు, అయితే ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఆ తల్లి బిడ్డకు ఆయురారోగ్యాలు ఇవ్వండి ప్రభువా. ఇంకా అటువంటి కొంతమంది బలహీనతలను బట్టి హాస్పిటల్లో ఉన్నారు, స్వస్థపరచు తండ్రి. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంది, వారికి సహాయం చే తండ్రి. నాయన, ఈ రీతిగా ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు వారి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు పరిష్కారం చూపించు నాయన. గృహాలు నిర్మించుకుంటున్న వారికి గృహాలు ఆ నిర్మాణంలో తోడై ఉండినవని ఆర్థికంగా సహాయం చేతండి. అలాగే ప్రభువా తను ఎంతోమంది వారి ప్రార్థనలు కోరుతూ ఉన్నారు, వారి పరిస్థితులను బట్టి వారి విశ్వాసాన్ని బలపరుచు తండ్రి. ప్రార్థన చేస్తే ప్రభు సహాయం చేస్తాడని నమ్మిక వారు కలిగి ఉన్నారు కనుక ఆ నమ్మిక ప్రభు ఒమ్ము కాకుండా ఆ నమ్మిక చొప్పున కలుగునుగా కానీ మీరు సెలవిచ్చారు. అట్టి రీతిగా సహాయం చేతండి. నీ సంధికి వచ్చినప్పుడు ఏ బిడ్డ ఏ టెన్షన్తో వచ్చారో, ఏ ఆందోళనతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో, ఏ దుఃఖంతో వచ్చారో, తిరిగి వెళుతున్నప్పుడు వాటిలన్నిటి నుండి విడుదల పొంది ప్రశాంతతో పంపించండి, నెమ్మదితో పంపించండి, సమాధానంతో పంపించండి, శాంతినిచ్చి పంపించండి, స్వస్థపరిచి పంపించండి, నెమ్మదితో పంపించు నాయన, ఆరోగ్యంతో పంపించు ప్రభువా. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈరోజు రాత్రి ప్రభువా మరి స్తుతి సభ మగప్రాసిపేటలో ఆశీర్వాదకరం ఘనంగా జరిగించు తండ్రి. నీ నామ మహిమార్థంగా జరిగించు ప్రభువా. మీరే అధ్యక్ష వహించండి, కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ప్రభు అన్ని గ్రామాల్లో నుండి అక్కడ వస్తూ ఉండగా వారందరినీ క్షేమంగా సురక్షితంగా తీసుకురండి. అలాగే అక్కడ ఏం మాట్లాడాలో అది ఏం అవసరమో అవసరం ఎరిగినటువంటి వాడు సహాయం చేసి అద్భుతమైన కార్యం జరిగించండి. మరి 6 గంటల లోపు నుండే ప్రారంభించాలనుకుంటున్నాం, 8 గంటలకే ముగించాలనుకుంటున్నాం. ప్రారంభ ముగింపులు కూడా మీ సోదరులు ఉంచుకోండి.
అక్కడ ఏది అవసరమో అది అందించండి. ఆ గ్రామంలో ప్రభువా నీ యొక్క వాకు ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, ఆత్మ కార్యము జరిగించి ఆ గ్రామాన్ని కదిలింపచేసి మహిమ తెచ్చుకోమని, ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదయ్యున్నది. ఎంతవరకు కాసి కాపాడిన మా తండ్రి ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మాకు నీ యందు విశ్వాసం బిడ్డలకు సదా తోడే కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ సెకండ్